జీవితంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేసినటువంటి మేలు బట్టి దావీదు కుమారుడిని స్తుతించాలని కనపరచాలని దేవాలయంలో విషయంగా తండ్రి కూడిని ఏర్పాటు చేసుకున్నాను. ద్వారా పొందాలి. నీ కొడుకు ద్వారా ఆ చిన్న కుటుంబం దీవించబడాలి. నీ సేవకుడి కుటుంబం ఆశీర్వదింపబడాలి. వాళ్ళ తప్పనిసరిగా మీరు అభిషేకించండి. ఎవరి కొడుకులో మాతో మాట్లాడండి ప్రభు. నీ నామం హెచ్చింపబడాలి కదా. దావీదు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతవరకు మీరు పాడి స్తుతించి గణపరచడానికి అద్భుతమైనటువంటి సమయాన్ని అవకాశాన్ని ఇచ్చాము. ఈ సమయంలో కొన్ని మాటలు ఈ వాక్యములు మీరు ధ్యానిస్తుంటుండగా ప్రభు నీవేమో మధ్యలోకి వచ్చి మాతో నువ్వు అందరికీ మీరు మాట్లాడాలని ఏదైనా సంఘాన్ని దీవించమని నీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్య భాగాలను చదువుతున్నాము. దేవుడి వాక్య భాగాన్ని మాట్లాడుతున్నాము. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాము. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 7వ వచనం. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషపోవలేము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు కలుగు చేసినటువంటి కుటుంబములు దాని మీద మనం మాట్లాడుకున్నాము. దేవుడి వాక్యాన్ని బట్టి ప్రభు మనం దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు గైస్. మనం కూర్చోండి. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రేమకు ఆహ్వానించినటువంటి దైవజనులు ఆశ్రయ గారికి నా ప్రత్యేక వందనాలు. అలాగే ముఖ్యముగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభువు ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. వారి వివాహ జీవితంలో దేవుడు కృప చేత ఆయన కాపాడి భద్రపరిచి 28 సంవత్సరాలు వారిని భద్రపరిచి వారిని ఆశీర్వదించి దేవుడు ఆ కుటుంబాన్ని అభిషేకించి చక్కని బిడల్ని ఇచ్చి చక్కని పరిచయం ఇచ్చి ఎంతవరకు ఆయన నడిపించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెందును గాక. హల్లెలూయా. చాలా చక్కటి అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం విన్నాము. దేవుడి సేవకుడి జీవితంలో 28 సంవత్సరాలు వివాహ జీవితంలో కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 29వ సంవత్సరంలోకి సేవకులు అడుగుపెట్టారు. వివాహం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యమని మన ప్రవక్త మనకు నేర్పించాడు. వాస్తవానికి అనేక ఫ్యామిలీ మీటింగ్లు నేను సంఘాల్లో పెట్టుకుంటూ వచ్చాను. సమయం దొరికినప్పుడు అల్లా కూడా నేను ఫ్యామిలీ మీటింగ్ పెడతాను. కానీ ఇప్పుడు ఆయన వివాహం అయిన సమయానికి నేను 5 సంవత్సరాలు బాలుడుగా ఉన్నాను అనుకుంటాను. మాస్టర్ గారు చెప్తున్నారు 97లో మ్యారేజ్ అయిందంటున్నారు. అప్పుడు నా వయసు 5 సంవత్సరాలు. కానీ పెద్ద దైవజనులు అనుభవం కలిగిన వారు మేము నేర్చుకోవాలని అందరి. కానీ ఆయన ప్రార్థిస్తుండగా దేవుడు నా విషయంలో ఆయన ప్రేరేపించాలని తెలియజేశాడు. ఆయన అంత గొప్ప ప్రసంగికుడైతే నేను కాదు, కానీ ఎప్పుడు సహవాసం చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటాను. దైవజనులు అంటే నాకు చాలా మర్యాద, గౌరవం, చాలా ప్రేమ. ఎందుకంటే క్రమశిక్షణ కలిగిన దైవజనులను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాను. చక్కని మాదిరి కలిగిన దైవజనులు. సో అనేక విషయాలు సేవ విషయంలో మేము ఎక్కువ ఇక్కడ పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే ఆయనకి చాలా విషయాలకి చాలా అనుభవం ఉంది. వివాహ విషయంలో అనుభవం ఉంది. ఎందుకంటే 28 సంవత్సరాలు వివాహ అనుభవం, అనేక అనుభవాలు చూశాడు ఆయన. అలాగే సేవలో కూడా చాలా అనుభవాలు చూశారు. నాకు దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది వివాహం అయ్యి. అయితే సేవలో కూడా నాకు 5 సంవత్సరాలు అవుతుంది సేవ స్టార్ట్ చేసి. కానీ నాకంటే అనుభవస్తులైన
ఒక సేవాపరంగా అనుభవస్తులే, వివాహపరంగా కుటుంబ వ్యవస్థలో కూడా చాలా అనుభవస్తులే. అయినప్పటికీ నన్ను ప్రేమించి ఈ దేన వ్యక్తిపై ఆయన నమ్మకం నుంచి కొన్ని విషయాలు వాక్యంలో నుంచి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు. నేను దీర్ఘ ప్రసంగం ఏం చేయలేదు, ఎందుకంటే మనకు చక్కని అకేషన్ ఉంది కాబట్టి కొద్దిసేపు వాక్యాన్ని మాట్లాడదాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలాగే కారుణ్య అనే సిస్టర్ కుటుంబంలో కూడా చెప్తున్నారు, ఎవరో తెలియదు కారుణ్య తనైనా. ఓకే, రైట్. ఆ బిడ్డని కూడా ప్రభు దీవించును గాక. మా మాస్టర్ గారు కూడా వచ్చారని చెప్పేసి అంటున్నారు. సిస్టర్ని కూడా ప్రభు ఆశీర్వదించును గాక, మంచి భవిష్యత్ దేవుడు ఇచ్చును గాక. వేటగాడు ఉరిలో నుంచి ఆ బిడ్డను తప్పించును గాక. ఎందుకంటే ఈ చివరి దినాల్లో మైటీ హంటర్, వాడు వేటగాడు, వాడు వల వేసి పడతా ఉన్నాడు, అనేక విధాలుగా వల వేస్తున్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంది, పక్షి చూస్తుండగా వల వేయడము సాధ్యం కాదన్నాడు. నిజంగా దేవుడి పిల్లలుగా మనం పక్షిరాజులు అయినప్పుడు వాడు ఎన్ని వలలు వేసినా కానీ తప్పించుకునే అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. వాడు ఏ మూల నుంచి ఎలా వాడు వస్తున్నాడు దేవుడు ముందుగానే మనకు బయలుపరుస్తున్నాడు. కనుక యవనస్తులైనటువంటి అందరూ కూడా వాడు ఎక్కడెక్కడ వల వేస్తున్నాడు, ఎక్కడెక్కడ పట్టుకోవాలని వాడు ప్రయత్నిస్తున్నాడు అని తెలిసినప్పుడు మనం చూసి మనం ఖచ్చితంగా వాడికి దొరకకుండా మనం ఎగిరిపోవలసిన వారుగా ఉన్నాం. అందుకే దావీదు అంటాడు, వేటగాని ఉరిలోంచి నన్ను తప్పించాడు. సో సహోదరికి దేవుడు మంచి భవిష్యత్తును అనుగ్రహించును గాక. హల్లెలూయా. సో సేవకుడి జీవితం అంటే అంత ఆషామాషి ఏమి కాదు. నేను అనుకుంటాను చాలా ఎత్తు బలాలు వారి కుటుంబ వ్యవస్థలో వారు చూశారని నేను అనుకుంటున్నాను. నేను దానికోసమే మెడిటేట్ చేస్తున్నాను. 28 years అంటే అది చాలా ఎత్తు బలాలు ఉంటాయి, చాలా ఎత్తు బలాలు చూస్తుంటారు ఆయన. ఎందుకంటే మాకులాంటి వాళ్ళు ప్రారంభంలో ఉన్నాం కాబట్టి మేము చూడవలసినవి చూస్తున్నాం. కొన్ని మాకు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ముందుకు ఎలా వెళ్తామని ఆలోచన చేసి చాలా కలత చెందుతూ ఉంటాం. కొన్ని ఫ్యామిలీ పరంగా కొన్ని పరిస్థితులు ఏర్పడుతుంటాయి, అలాగే సేవా పరంగా కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయినప్పటికీ ఈ దేవుడు ఎలా నడిపిస్తాడు ముందుకని చెప్పి ఎల్లప్పుడూ దేవుని దగ్గర పడుతూ ఉంటాం. అయితే ఈ 25 సంవత్సరాలు వివాహ జీవితం అలాగే సేవా జీవితంలో ఆ కుటుంబం చాలా పరిస్థితులు ఎదుర్కొన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్టుగా ప్రారంభంలో ఏమీ ఉండదు. చాలామంది జనాలు ఏం చూస్తారంటే పాస్టర్ గారి పరిస్థితి బాగుంది అనుకుంటారు. కానీ నేను దగ్గరగా ఒక 10 సంవత్సరాల నుంచి మా పాస్టర్ గారు కూడా వస్తూ ఉన్నాను. ఇక్కడికి విశ్వాసం ఉన్నప్పుడు వస్తూ ఉన్నాను. వాళ్ళు మొదట్లో వచ్చినప్పుడు కింద ప్లాస్టిక్లు లేవు, చర్చ కూడా అంతా సౌందర్యంగా ఏమీ లేదు. వాళ్ళు చాలా కిందంతా మట్టి, మేము భోజనం చేస్తున్నప్పుడు సోఫా ఏమి ఉన్నాయి కానీ అప్పుడు ఏమీ లేవు. దుమ్ములు ఎగుతూ అక్కడే భోజనం చేస్తూ అలాంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు అంతకంటే ముందు వెళ్తే చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. మనుషులకు పైన కనిపించే రూపం వేరే ఉంటుంది. దైవజనుల కుటుంబం అంటే చాలా ప్రత్యేకమైనది. దేవుడు వారిని లోకంలో నుండి అనేక జనాల్లో నుంచి వేరు చేసి వాడిని సిద్ధపరుస్తూ ఉంటాడు. పైకి చాలా మంచిగా కనబడుతుంటారు, వీళ్ళకి ఏంటి వీళ్ళ పరిస్థితి బాగుంది అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళు పడుతున్న కష్టము బాధలు అందరూ సంఘంలో గుర్తించరు. కొంతమంది మాత్రం ఖచ్చితంగా సేవకుడు పడుతున్న ప్రయాస, ఆ కష్టము, కుటుంబం పడుతున్న వేదన అవన్నీ కూడా కొంతమంది గుర్తిస్తారు సంఘంలో. ఎందుకంటే సంఘంలో దాన్ని బాధించే వాళ్ళు ఉంటారు, అలాగే ఆదరించే వాళ్ళు కూడా దేవుడు పెడతారు. అలా లేకపోతే సేవకుడు కుటుంబం కావచ్చు, సేవకుడు కావచ్చు చాలా దుఃఖముఖం అయిపోతారు. కానీ ఎవరో ఒకరు దేవుడు సపోర్ట్గా పెడతాను ఉంటాడు, యెహోషువ కాలేబు లాంటి వారు. అయితే సంఘం అంతా కూడా సపోర్ట్ కూడా మనకి చాలా ఆశీర్వాదకరం. అయితే చాలా ఎత్తు బలాలు దైవజనులు చూశారు. అయితే దేవుని యొక్క కృప ద్వారా బిడ్డలు ఎదిగారు. కానీ చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళు సేవకి వచ్చినప్పటికే వాళ్ళు చిన్నపిల్లలతో సేవ చేయడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను నా చిన్నపిల్లలు మోస్తూ ఉన్నాను, ఎక్కడికైనా కూడానికి వెళ్తుంటే అడ్డొస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మాకున్న సౌకర్యాలు అప్పుడు వీళ్ళ సౌకర్యాలు ఏమీ లేవు. సౌకర్యాలు ఏమీ లేవు. అంటే మాకు అన్ని సౌకర్యాలు వచ్చాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడ స్వార్థకి వెళ్ళాలన్నా మాకు అన్ని పరిస్థితులు వచ్చాయి. ప్రారంభంలో దైవజనులకు అనే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఒక 30 years సేవ వెనక్కి వెళ్తే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. చిన్నపిల్లలు పెట్టుకొని సేవ చేయడం అంటే అంత సాధారణమైనటువంటి విషయం అయితే కాదు. అదే సందర్భంలో సేవలో ఆ తల్లి అలా సహకరించకపోతే ఈ సేవ అనేది ఎలాగనేది నడవదు. సో ఖచ్చితంగా సమాజం ఎలాగా సేవకుడు కుటుంబాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోరు. సమాజం కానవచ్చు, సేవకుడు ఎక్కడ నివసిస్తున్నాడో, ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడో ఆ గ్రామవాసులు కావచ్చు, ఆ జనులు కావచ్చు, అవిశ్వాసులు ఎప్పుడు కూడా అర్థం చేసుకోరు.
కానీ సంఘముగా సేవకుడు పడుతున్న ప్రయాస, కష్టము, ఆ భారాన్ని ఎల్లప్పుడూ కూడా సంఘం గుర్తిస్తూ ఉంటుంటే సేవకుడు ఇంకా ప్రోత్సహించబడి ఇంకా సంఘానికి సేవ చేయాలని ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాడు. బయట ఎన్నన్నా బాధపడ్డ సేవకుడు, ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నా బాధపడ్డా కానీ సంఘంలో ప్రేమించి వారు ఒక్క మాట అన్నా కానీ ఆ హృదయం తట్టుకోలేదు. సో ఎల్లప్పుడూ సంఘము సేవకుడితో నిలబడాలని నా మాటలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి ప్రవక్త అంటాడు, ఒక కుటుంబంలో పిల్లలు తండ్రి కానీ తల్లి మాట కానీ వినకపోతే ఆ కుటుంబం అంతా గందరగోళంగా ఉంటుందంట, మొక్కలైపోతుందంట కుటుంబం. అదే సమయంలో సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు సేవకుడితో మాట వినకుండా లోబడకుండా ఉంటే ఆ సంఘం కూడా చాలా చిందరవందరగా ఉంటుంది. దేవుడి ప్రవక్త ఆ మాటను రైజప్ చేస్తున్నాడు, బైబిల్ మాట్లాడుతున్నాడు. సో ఖచ్చితంగా ఈ 28 సంవత్సరాలు వివాహ జీవితంలో వాళ్ళు చాలా సమ్మతించి వాక్యముతో నడవడం అనేది చాలా చాలా గొప్ప దీవెన, ఆశీర్వాదం అని నమ్ముతున్నాను. మంచి సేవకుడు మీకు ఇచ్చాడని నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా క్రమశిక్షణ, దైవభక్తి, మర్యాద, గౌరవం కలిగినటువంటి దైవజనుడు. మీరు ఎల్లప్పుడూ దైవజనుడిని ప్రేమించాలి, గౌరవించాలి, ఆదరించాలి. కొన్నిసార్లు అనిపిస్తుంటారు సేవకుడు ఐకోన్ వేసుకున్నాడు అనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మానసికంగా, భౌతికంగా కొన్ని ఆలోచన వస్తుంది సంఘానికి. మ్యాక్సిమం సేవకుడు ధరించే ఏదైనా, సేవకుడు పిల్లలైనా ధరించేవి వాళ్ళు కొనుక్కున్న వాటికంటే విశ్వాసులు పెట్టి ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఏమైపోతుందంటే ఏదో కొనేసుకుంటా అనిపిస్తూ ఉంటుంది. నీ పక్కన ఉన్న సిస్టర్ పెట్టింది అన్న సంగతి మీకు తెలియకుండా మనం కొన్నిసార్లు విమర్శిస్తూ ఉంటాం. నా పర్సనల్ లైఫ్కి వస్తే నేను వాడే ప్రతి వస్తువులు 90% నాకు సంఘం పెట్టేది. చాలామంది అంటూ ఉంటారు నిశ్చలంగా రేంజ్ పెరిగిపోతే అనుకుంటారు. రేంజ్ ఏమీ పెరగదు, కానీ తక్కువలో పెట్టినా ధరించాలి, ఎక్కువలో పెట్టినా ధరించవలసి ఉంటుంది. ఒక్కొక్కరు 10,000 రూపాయలు షూట్ పెడతారు, అది వేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కరు 1000 రూపాయలు సొక్కాయ పెడతారు, లేదా 300 సొక్కాయ పెడతారు. 300 వేసుకోవాల్సి వస్తుంది, 10,000 కూడా వేసుకోవాల్సి వస్తుంది. కానీ ఎవరో ఒకరు విశ్వాసం కానీ చేస్తున్నప్పుడు మనం ఇంకా చెయ్యాలని మనకు ఉండాలి తప్ప, మనం ఇంకేదో దేవుడి సేవకుడికి చెయ్యాలి అని మనం అనుకోవాలి తప్ప ఇంకా రేంజ్ పెరిగిపోతుంది, పెరిగిపోతుంది అని చూడకూడదు ఎప్పుడు. ఎందుకంటే సేవకుడు అనేటప్పటికి ఎవరొకరు ప్రేరేపించుకోవడం వాళ్ళు కలిగిన దాంట్లో ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారు. అలా చెయ్యాలి కూడా. చెయ్యకపోతే ఎలా నడుస్తాడు ముందుకి? ఈ మాట్లాడుతున్నాను నేను అనుకోవద్దు. జనవరి 1కి పాస్టర్ గారిని బట్టలు పెట్టారా, పాస్టర్ గారి కుటుంబం అంతటికే ఖచ్చితంగా కృతజ్ఞతగా మీరు కొనుక్కున్నప్పుడు మరి ఆయన బతికేది ఎలాగా, ఆయన జీవించేది ఎలాగా? ఖచ్చితంగా లైవ్ వెళ్తున్నా, అందరికి అవసరంగా చెప్తున్నా. ప్రతి ఒక్క సంవత్సరంలో నాకు బట్టలు పెడుతున్నా సంఘం. మీరు ఏది కొనుక్కున్నా సేవకుడు ఉందని ఆలోచన చేయాలి. ఎందుకంటే నువ్వు భౌతికంగానే పెడుతున్నావు, కానీ ఆత్మీయంగా నువ్వు పరలోకం వెళ్ళడానికి ఆయన నీకు పెడుతున్నాడు ఆహారం. ఆయన ఆహారం పెట్టకపోతే నువ్వు పరలోకం వెళ్ళలేవు. అందుకే నువ్వు వస్త్రాలు కొనుక్కున్నావు, నా దైవజనుడికి వస్త్రాలు ఉన్నాయా? నువ్వు చెప్పులు కొనుక్కున్నావు, నా దైవజనుడికి చెప్పులు ఉన్నాయా? నువ్వు ఆలోచించగలగాలి. ఆయన మీకోసమే అన్ని మానుకుని మీకోసం ప్రయాసపడతాడు. కానీ ఆయన కోసం మీరు ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా మీరు అలా చేసినప్పుడు మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే ఈ సంవత్సరం నాకు నా బిడ్డలకి అందరికీ కూడా నా సంఘం బట్టలు పెట్టి నేను కొనుక్కోలేదు. నాకు వాళ్ళే కొనుక్కొని పెట్టారు. నేను వేసుకునే చెప్పుల దగ్గర నుంచి అన్ని వాళ్ళే కొని పెట్టారు. ఎందుకు పెడుతున్నారంటే సంవత్సరం అంతా మనల్ని పోషించాడు వాక్యంతో. మనకిచ్చే 500, 300, 400 పెద్ద ఎక్కువేం కాదు అని చెప్పి తలకు కుటుంబం 100, 200, 300 పోగు చేసుకుని నాకు మంచి బట్టలు పెట్టారు. ప్రవక్త విలియం బ్రానమ్ అంటాడు, ఆయనకు ఒక సూట్ పెడితే చర్చిలో ఒక ఆమె ఇద్దరికి బట్టలు పెట్టింది అన్నాడు. ఒకటి నాకు, మరొకటి యేసు ప్రభువారు కాదు, మరొకటి యేసు ప్రభువారు పెట్టింది అన్నారు. అంటే నువ్వు ఒక షూట్ కొంటే 2 షూట్లు కొన్నట్టు అంట. షాపులో పెడతారు 1+1 ఆఫర్. ఇక్కడ ఒకే షూట్ కొంటే నువ్వు 2 షూట్లు పెట్టాడు. అంటే దైవజనుడికి ప్రవక్త కొన్నారు. ఒకప్పుడు ప్రవక్త చేతులు ఎలా పెట్టుకుంటే చిలుగుకొని ఉండేది, కానీ ఆ తర్వాత ఒక సిస్టర్ కొని పెట్టినప్పుడు యేసు ప్రభువారికి కూడా కొన్నది అని చెప్పాడు. సో మనం ఏది చేసినా దేవుడికి కూడా దేవుడిగా చేస్తున్నామని మనం చేయాలి. సో నెక్స్ట్ వచ్చినప్పుడు మీరు మారుతారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు దీవెన, ఆశీర్వాదం. సో ఖచ్చితంగా మీరు కొనుక్కుంటున్నప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది మనసుంటుంది పాస్టర్ గారే.
కానీ పాస్టర్ గారి యొక్క భార్య లేకపోతే పాస్టర్ గారే లేడు. పాస్టర్ గారు సపోర్ట్ చేయకపోతే పాస్టర్ ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించలేడు, ఎక్కడికి వెళ్ళి వాక్యాన్ని చెప్పలేడు. అసలు సపోర్ట్ చేయకపోతే అక్కడ సేవే నడవదు. సేవకుని యొక్క బిడ్డలు సపోర్ట్ చేయకపోతే అక్కడ సేవే ముందుకు వెళ్ళదు. అందుకే యేసు ప్రభువు వారు గాడిదను తీసుకురమ్మన్నప్పుడు గాడిద పిల్లను కూడా తోడుకు రమ్మన్నాడు. అంటే పిల్లలను కూడా దేవుడు అడుగుతున్నాడు. సో ఖచ్చితంగా నువ్వు సేవకుడితో పాటు వాళ్ళు త్యాగం చేస్తారు. కుటుంబంలో భార్య పిల్లలు కూడా వాళ్ళు త్యాగం చేస్తేనే సేవ అనేది ముందుకు వెళ్తారు. సో ఖచ్చితంగా సంఘముగా ఎల్లప్పుడూ ఆయన పక్షంగా నిలబడాలి. ఆయన కోసం మీరు ప్రార్థన చేయాలి. ఆయన పొరపాటు మీకు ఏమైనా కనబడినా మీరు వెంటనే దాని కోసం పక్కోడుకు చెప్పడం కాదు, ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు ఎలాగంటే కాదు, మిస్టేక్లు ఏమైనా ఉంటే ప్రభువా నా పాస్టర్ కూడా ఒక మానవుడే, ఆయన బలహీనతలు ఉన్నాయి, క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఒక నిజ సంఘము ఆ విధంగానే ప్రార్థిస్తుంది. సో ఖచ్చితంగా దైవజనుడిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ప్రియమైన సోదరులారా, మీరు సేవకుడికి ఏదైతే చేస్తున్నారో దేవుడికే మీరు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. జాన్ కొమాగర్ వచ్చినప్పుడు లాస్ట్ టైం ఎప్పుడో మేము విన్నాం, మా సచివులు చెప్పాడు, గ్యాస్ సిలిండర్ చూడాలంటే సేవకుడి దగ్గరికి వెళ్ళి గ్యాస్ సిలిండర్కి ఎంత బరువు ఉంది, గ్యాస్ అయిపోతుందా లేదా అని చూడాలంట. పంచదార ఉందో లేదా డబ్బా చూడాలంట, బియ్యం ఉందో లేదా చూడాలంట, పప్పు ఉందో లేదా చూడాలంట, నూనె ఉందో లేదా చూడాలంట అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసి, గ్యాస్ సిలిండర్ అయిపోతుంది ఏం తింటాడు ఆయన? చాలా మంది రాంకేడు దశభాగం అవుతున్నాయి కదా, చాలా మంది ఆలోచనలు వస్తాయి. ఇలాంటి రకరకాల ఆలోచన చేస్తుంటారు, రాంగ్. ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ మెసేజ్లు ఉన్నవే. మీకు ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా రెఫరెన్స్లు కావాలన్నా కానీ నా దగ్గరికి వస్తే ఎవ్రీథింగ్ మీకు ఇచ్చేస్తాను. ప్రవక్త కొటేషన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, నేను ఎప్పుడు రెడీగా ఉంటాను కూడా. సో ఎన్ని ప్రవక్త వర్తమానంలో ఇంక్లూడ్ అయినవి అని చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం. నా కిచెన్ రూమ్లో ప్రతి వారం ఎవరో కొన్ని వస్తువులు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. నాకు ప్రతి వారం కూడా కొన్ని వస్తువులు పెడుతుంటారు కిచెన్ రూమ్లో. ఎక్కడి నుంచి వచ్చేయండి ఏమో తెలియదు, పెట్టి వెళ్ళిపోరంటారు. ఎవరు పెడతారో కూడా తెలియదు. వాళ్ళు ప్రభు దీవిస్తాడు అనుకుంటున్నాను. వాళ్ళు ప్రభు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మిమ్మల్ని ఆత్మీయంగా పోషిస్తున్నాడు. భౌతికంగా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయంగా మిమ్మల్ని పోషిస్తున్నాడు. భౌతికంగా ఏ రోజైతే ఫుడ్ ఆగిపోతుందో నీ బుగ్గలు లోపలికి వెళ్ళిపోతాయి. అవునా కదా? ఆత్మీయంగా నువ్వు పోషణ ఆగిపోతే నువ్వు ఆత్మీయంగా కూడా చనిపోతావు. అంటే నిరంతరం నువ్వు ఆత్మీయంగా వెలిగించబడడానికి దేవుడు ఆ పాత్ర నుంచి మిమ్మల్ని వెలిగిస్తున్నాడు. ఆ పాత్ర నుండి వెలిగిస్తున్నాడు. సో ఖచ్చితంగా దైవజనుడు అంత ప్రాముఖ్యత ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ప్రవక్త కూడా తన సేవకుడిని గౌరవించాడు, నెవిల్ని గౌరవించాడు. ప్రపంచానికే ప్రవక్త అయినా కొంత పాస్టర్ని గౌరవించాడు. ప్రపంచాన్ని తిరిగాడు, వర్తమానాలు బోధించాడు. నా పాస్టర్ నెవిల్ని డైరెక్ట్గా చెప్పుకోవడం. ఈరోజు నా పాస్టర్ అని చెప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. నా పాస్టర్ గారు అయినా అని చెప్పుకోవడానికి బాధపడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఆ పాత్రను మనము ప్రోత్సహించాలి, అవసరాలు తీర్చాలి, లేకపోతే ఆ కుటుంబాన్ని గౌరవించాలి. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను బ్లెస్ చేస్తాడు. దేవుడిని ఖచ్చితంగా దీవిస్తాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా? మనం నా చెప్పులు చిరిగిపోయి నేను అయ్యే వాడుతున్నాను, నా దగ్గర డబ్బులు లెక్క కొనుక్కోగలను. కానీ ఒక సహోదరుడు నా చెప్పులు చిరిగిపోవడం చూసి వెంటనే చెప్పులు పెట్టి నాకు ఇచ్చేసాడు. చాలా రేటు ఇప్పుడు వాడాలంటారు, చూస్తున్నారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ఎలా చెప్తున్నాడు అనుకున్నారు. కానీ వాస్తవాలు మనం దీవించబడాలంటే అక్కడే మూలం ఉంది, అక్కడే మూలం ఉంది. సో ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదింపబడతావు. అదే సమయంలో దేవుని యొక్క సేవకుడితో పాటు అనేక సంవత్సరాలుగా మీకోసం ప్రార్థన చేస్తూ, మీకు వంటలు చేస్తూ, టీలు పెడుతూ, మందిరాన్ని శుభ్రం చేస్తూ, సేవకుడిని సిద్ధపరుస్తూ. ఎందుకంటే సేవకుడు రాత్రి తిరిగి వచ్చి పొద్దున్న లేవాలని అంత ఈజీ ఏం కాదు. మళ్ళీ సిద్ధపరుస్తూ, నీళ్ళు ఇస్తూ, టీ పెడుతూ, ప్రోత్సహిస్తూ, మళ్ళా మీటింగ్కి సిద్ధపరచడం అంటే సాధారణ విషయం కాదు. అదంతా కూడా సేవకుని యొక్క దారి యొక్క ప్రాముఖ్యత. మనం ఏం చేస్తున్నాం? తనకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి. ప్రవక్త ఏమన్నాడు? నాకు ఏదైనా చేయాలంటే ముందు నా భార్యకి చేయాలి. అంటే కొంతమంది ఏమంటారంటే పాస్టర్ల మీద ఎక్కువ భేదం పెట్టుకుంటారు, పాస్టర్ల మీద ఎక్కువ భేదాలు పెట్టుకుంటారు. ఈ ప్రాథమిక విషయాలు నేను వాక్యంలో గుడిపెట్టే చెప్తున్నా. చాలా ప్రాథమిక విషయాలు. ఎందుకంటే పాస్టర్ మీద లోపు దొరుకుతుంది. ఎందుకు చెప్పినా సాధారణుడు ఆమెలే చూపిస్తుంటాడు.
పాస్టర్ గారు చాలా మంచోడు అంటే పాస్టర్ గారు కొంచెం స్పీడ్ అని అంటుంటారు. ప్రతి సేవలో కూడా ఇది వస్తుంది. ఎవరు కూడా పాస్టర్ గారు అన్నారు అంటే భయం, కానీ పాస్టర్ గారే పడుతుంటారు. కానీ పాస్టర్కి ఎంత ఒత్తిడి ఉంటుందో పాస్టర్లో కూడా అంతే ఒత్తిడి వచ్చింది. ఇంట్లోకి వచ్చి కొంచెం దిగాలుగా కూర్చోడానికి పాస్టర్ కంటే పాస్టర్ ఎక్కువ ఆలోచించుతుంటారు. ఇంట్లో మళ్ళీ ఎవరిని వస్తే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం చాలా చాలా ఇంట్లో పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఆ కుటుంబాన్ని అర్థం చేసుకోవాలి. కొంతమంది ఎక్కడ దొరుకుతారని చూస్తుంటాం. అట్లా చేయొద్దు. దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి కాపరి పట్ల మీకు గౌరవం ఇవ్వండి. ఆ కాపరి కుటుంబం పట్ల మీకు గౌరవం ఇవ్వండి. వారు అభిషేకించబడ్డ కుటుంబం. ఎందుకంటే దేవుడు సేవకుని పిలిచినప్పుడు సేవకుడితో పాటు సేవకుడిని కుటుంబాన్ని కూడా పిలుస్తున్నాడు, తన భార్యని కూడా పిలుస్తున్నాడు. సో మీరు గౌరవించండి, దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు, గౌరవిస్తాడు అన్నాడు. మీరు గణపరిచినట్లయితే నేను మిమ్మల్ని గణపరుస్తాను. సో మీరు ఘనత పొందాలంటే మీరు గణపరచాలి. సో ఖచ్చితంగా ఆ విధంగా మీరు ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఐ అప్రిషియేట్ సార్, మిమ్మల్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతుంటాను. మీ కుటుంబాన్ని బట్టి దేవుడు ఇంకా మీ భవిష్యత్తులో ఇంకా మంచి పరిచయం ఇచ్చి ఇంకా పరిచయం వదిలింపచేసి మీ కుటుంబంలో ఇంకా ఒక బలమైన అద్భుతమైన కార్యాలు చేయాలని నా హృదయపూర్వకంగా ప్రభుత్వం వేడుకుంటున్నాను. దేవుడు మీ కుటుంబాన్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. చాలా మంచిది. ఎందుకంటే అభిషక్తుని కుటుంబం అంటే అంత ఆషామాషి విషయం కాదు. అభిషక్తుని కుటుంబం అభిషేకించబడిన సేపు వేరేకుండా అభిషేకం పొందిన తర్వాత పరుగులు పెట్టేస్తూ ఉంటాడు. పరుగులు పెట్టేస్తుంటాడు. రాజీ పడ్డాడా ప్రాబ్లం లేదు. దినదినము నీరసలుతూ ఉంటాడు. కానీ రాజీ పడిన వాడికి దినదినము పరుగులే ఉంటాయి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో 2 కుటుంబాలు ఉన్నాయి. అదే మెన్షన్ చేస్తున్నాడు ప్రభు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో 2 సమూయేలు 3వ అధ్యాయం గమనించాడు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రభులను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లేదు. ఒక కుటుంబం దినదినము బలపరచబడుతుంది, ఒక కుటుంబం దినదినము నీరసించబడుతుంది. ఒక కుటుంబం దినదినము అభిషేకించబడుతుంది, ఒక కుటుంబం దినదినము. ఇద్దరు సేవకులే, కానీ ఒక సేవకుడు అయితే రాజీ పడిన సేవకుడు, ఒక సేవకుడు అయితే రాజీ పడని సేవకుడు. ఏ విషయంలో కూడా రాజీ పడిన వాడు అభిషక్తుడు. దేవుని యొక్క ప్రవక్త సమయంలో వచ్చి ఆ యొక్క దావీదుని అభిషేకించాడు. అభిషేకించినప్పటి నుండి దావీదు తరమబడుతూనే ఉన్నాడు. శత్రువు ఎప్పుడూ తరుగుతూనే ఉన్నాడు. ఆయన సౌలు తరుగుతున్నాడు, అయా రకాలుగా దెయ్యం తరుగుతూనే ఉంది. అభిషేకించబడిన వాడిని ఏ విధంగా పట్టుకోవాలని తరుముతూనే ఉంటాడు. ఒకదాని తర్వాత వస్తున్నప్పటికీ కూడా ఈ అభిషేకముతో ఉన్నటువంటి ఈ యొక్క దావీదు, సమూయేలుకు అభిషేకం, ప్రవక్తకు అభిషేకంతో ఉన్నటువంటి దావీదు రోజుకి బలపడుతున్నాడు. ఎందుకు బలపడుతున్నాడంటే దావీదు కుటుంబము ఒక ప్రత్యక్షత మీద కట్టబడింది. దేవుడు కలగజేసిన కుటుంబాలు ప్రత్యక్షత మీద కట్టబడతాయి. అదే సమయంలో సౌలు దినదినము ఆ కుటుంబం నీరసిల్లిపోతుంది. వారు టార్గెట్ వేరు, వారు రాజీ పడిపోయారు. ఏ కుటుంబం అయితే రాజీ పడిపోతుందో, ఏ భార్యాభర్తలు అయితే రాజీ పడతారో వాళ్ళు దినదినము నీరసిల్లిపోతారు. ఎవరైతే కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, వేదనైన, బాధలున్న, తరుగుతున్నా వాక్యం కొరకు నిలబడాలని అనుకుంటారు చూసారా, ఆ కుటుంబము ఎప్పుడు కూడా వాళ్ళు దినదినము ప్రబలుతూనే ఉంటారు, శక్తిని పొందుతూనే ఉంటారు. వారు ఎంత మాత్రం బలహీనం అవ్వరు. అందుకే ఆ యొక్క సమూయేలుకు అభిషేకాన్ని దావీదు మోసుకుంటూ వెళ్తున్నాడు. అనేక రకరకాల పరిస్థితులు దావీదుకి ఎదురయ్యాయి. ఒక యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం చేస్తున్నాడు. ఈ సమయంలో దావీదు లేని సమయంలో అమ్మోనీయులు దండెత్తి తన కుటుంబాన్ని అంతా తీసుకుని వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితులు కూడా వస్తుంటాయి. దైవజనుల కుటుంబం అంటే అంత సాధారణంగా నడిచిపోయేది కాదు. నిరంతరము పోరాటం ఉంటుంది, నిరంతరము పోరాటం. ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు దెయ్యం మరొక రూపంలో వస్తారు. దావీదు ఒక యుద్ధానికి వెళ్తుంటే మరొకరు వచ్చి ఈ యొక్క కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. సిక్కాలో ఏం చేయాలి ప్రభువా అనుకున్నారంటే అక్కడ జనులు, ఈ దావీదు చెడ్లోడు, రాళ్ళతో కొట్టి చంపండి. ఈ దావీదు వల్ల కుటుంబం అంతా అలా పాడైపోయింది. కొన్నిసార్లు సేవకుడి యొక్క నిర్ణయాలను బట్టి కుటుంబం అపరాకృతమైపోవచ్చు. దేవుని వాక్యం కొరకు సేవకుడు నిలబడుతున్నప్పుడు సేవకుడి కుటుంబం కూడా అపరాకృతమైపోతుంటారు. అది జనులకు, సంఘానికి, కుటుంబస్తులకు అర్థం కాదు కనుక
అనిపిస్తుంది. నా కూతురు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాను, నా కూతురు బతుకు కుదిరించట్లేదు, తను బిడ్డల జీవితం కుదిరించట్లేదు అనిపిస్తూ ఉంటారు. అందుకే సేవకుని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా భార్య అర్థం చేసుకోవాలి, పిల్లలు అర్థం చేసుకోవాలి. అతలాకుతలం అయిపోతుందో కొన్నిసార్లు. దావీదు యొక్క నిర్ణయాలు, దేవుడి చేత అభిషేకించబడిన వాడి నిర్ణయాలు దేవుని యొక్క వాక్య వరుసలో ఉంటాయి. ఉన్నప్పుడు కొన్నిసార్లు కుటుంబం మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటారు. అక్కడ సమానం అనుకున్నారంట, ఈ దావీదు కరెక్ట్ కాదు, దావీదు మంచోడు కాదు, ఈ దావీదుని చంపేస్తే బాగోలేదే అనుకుని రాళ్లతో కొట్ట చంపడానికి ప్రయత్నిస్తున్నారంట. కొన్నిసార్లు అపార్థం గురవుతుంటాడు. ఈవెన్ సొంత భార్య కూడా సేవకుని అపార్థం చేసుకునే పరిస్థితి వచ్చేస్తారు. కొన్నిసార్లు పిల్లలు కూడా అపార్థం చేసుకునే పరిస్థితి వచ్చేస్తారు. కొన్నిసార్లు బంధువులు అపార్థం చేసుకుంటారు, కొన్నిసార్లు సంఘం అపార్థం చేసుకుంటారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్య కోసంలో నిలబడుతున్న వ్యక్తి విషయంలో అనేక రకరకాల అపార్థాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సొంత భార్య కూడా అర్థం చేసుకోలేదు వారికి ఉన్న ప్రెషర్ను బట్టి. ఈవెన్ విలియం బ్రహ్మన్ భార్య కూడా ఆయన సేవకేళ్ళు వస్తుంటే వచ్చినప్పుడు తలుపులు కూడా మూసేసింది, బాధలో కసురుకుంది, అంతంత ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది. ఏ రోజు కూడా ఆమె ఎలాగన్నా కానీ నీ బ్రతుకు ఎలాగైపోవాలి, నీ కడుపులో కడుపు వచ్చేలా లేదా. ఈ రోజు మన భార్యలు ఎవరైనా మాట్లాడాలంటే, నీకు గుర్తుందా విలియం బ్రహ్మన్ భార్యకి ఏమైందో నీకు అంత వచ్చేస్తాను అంటారు సింపుల్గా. కానీ విలియం బ్రహ్మన్ కడుపు రావాలంటే దానికంటే 2-3 సంవత్సరాల ముందే ఆ కడుతుండో చూశాడు ఆయన. కానీ ప్రార్థించేశాడు తన భార్య కోసం. తన భార్య ఒక్కోసారి అర్థం చేసుకునే పరిస్థితి, ఇంటికి వచ్చినప్పుడు సరైన రిసీవింగ్ లేని పరిస్థితి. అయినా కానీ దైవజనుడు చాలా ఓపికతో ఉంటాడు, రిసీవింగ్ లేకపోయినా. కొన్నిసార్లు కుటుంబంలో భర్త పనికి వెళ్ళి వస్తున్నప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్ వస్తాడు. నా భార్య చెమ్ముడు నీళ్ళుతుందేమో ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇంటికాడ తీసుకుంటావు అంటారు సింపుల్గా. చాలా నిరాశ అవుతూ ఉంటాడు. ఎన్నెన్నో పరిస్థితులు ఎదురవుతుంటాయి భర్తకి, ముఖ్యంగా సేవకుడికి ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి. దావీదు కష్టపడి యుద్ధం చేసి ఇంటికి వచ్చేటప్పటికి ఇంటికాడ కుటుంబం లేదు, శత్రువు తీసుకెళ్ళిపోయాడు, పిల్లలు తీసుకెళ్ళిపోయాడు, భార్యను తీసుకెళ్ళిపోయాడు. ఆ దైవజనుడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటారు? కొన్నిసార్లు దైవజనుడు మీటింగ్స్కి వెళ్తున్నాడు, కూటాలకు వెళ్తున్నాడు, స్వార్థ పరిచయకి వెళ్తున్నాడు. ఇంటికి వచ్చినప్పుడు కుటుంబం మీద దెయ్యాలన్నీ దాడి చేసి వాళ్ళందరినీ రోగులుగా మార్చేసి బాధలో పెట్టేస్తే ఆ దైవజనుడి పరిస్థితి ఎట్లా ఉంటారు? ఓ పక్కన సేవలో వెళ్తాడు, ఓ పక్కన వచ్చిన కుటుంబంలో పరిస్థితి బాగోదు. దావీదు సిచ్యువేషన్ అలాగే మారిపోయింది. ఇప్పుడు ఎలా చేయాలి? దావీదు ఈ లోపల నీ వల్ల ఎలా జరిగిందని వాళ్ళు పైకి లేచిపోయారు. నీ వల్ల ఇది ఇన్ని రాళ్ళతో కొట్టి చంపేస్తే దరిద్రపుత్రులు కొందరు నవ్వులు ఉన్నారు, చంపేస్తే గొడవలు పొందవేండి, వీడి వల్లే నా కుటుంబం ఎలాగైపోతుంది అని కుటుంబం నుంచి రావచ్చు, బంధువుల నుంచి రావచ్చు, నా భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడు వీడు అని రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయినా దావీదేమి తొందరపడలేదు. ప్రభువుని తన ప్రభువానికి యుద్ధానికి వెళ్ళాలి, ఇప్పుడు నా భార్య పిల్లలు తీసుకురావాలంటే నేను యుద్ధానికి వెళ్ళాలా అని అడుగుతున్నాడు. అప్పుడు దావీదు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళు, నీ భార్య పిల్లలందరినీ కూడా ఆ చెరలో నుంచి విడిపించు, నువ్వు వెళ్ళు, నీకు తోడుగా ఉంటానన్నాడు. వెంటనే దావీదు వెళ్ళాడు, ఆ అమోనీయుల చేతుల నుండి ఆ యొక్క భార్య పిల్లలు తెచ్చుకుంటున్నాడు. ఆమేన్. ఇది సేవకుడి యొక్క హిడెన్ స్టోరీ అండి, సేవకుడి యొక్క హిడెన్ స్టోరీ. చాలా మంది ప్రజలు ఆదివారం చూస్తారు, ఆదివారం నుంచి సోమవారం నుంచి శనివారం వరకు చూడరు. ఆయన ఎంత స్ట్రగుల్ అవుతాడు. ఆదివారం టిప్ టాప్ గా టై కట్టుకుని ఇలా బలిపెట్ట మీద నిలబడేటప్పటికి ఈ బిడ్డ లోటేయడం అనుకుంటారు. కానీ సోమవారం నుంచి యుద్ధాలు ప్రకటించబడతాయి. బదరీ వృక్షం యొక్క అనుభవాల్లోకి వెళ్ళిపోతారు. శోధనలు స్టార్ట్ అవుతాయి, కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఆమె మాకు ఏమనుకుంటున్నారేమో, మీకంటే డబల్ అనుకుంటారు. ఆదివారం కనబడతారు, ప్రతి ఒక్కరు సూపర్ హీరోలా కనబడుతుంటారు. వాళ్ళకి ఏంటి అనుకుంటారు చాలా మంది జనాలు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగుగా. ఆమేన్. ప్రవక్త అంటాడు 15 నిమిషాల ప్రసంగం అంటే 8 గంటల పనితో సమానం అన్నాడు. 15 నిమిషాల ప్రసంగము 8 గంటల ప్రసంగం పనితో సమానం అన్నాడు. మీరు 6 రోజులు పని చేస్తారు, 6 రోజులు పని చేస్తారు. 6 రోజులు పని చేస్తే ఎంత అలసిపోతారో ఒక సేవకుడు 1.5 గంటల ప్రసంగం చేస్తే అంత అలసిపోతాడండి. ప్రవక్త చెప్పిన మాటలేవి, ప్రవక్త చెప్పిన మాట ఇది. అంటే మీరు వారంతా కష్టపడతారు, 1.5 గంటల ప్రసంగంలోనే మీ వారం నలిగిపోయే శరీరం తట్టం ఇక్కడ నీ సేవకు నలిగిపోతుంది. 2 గంటల ప్రసంగం అంటే ఎంత తెలుసా మీకు? ఆమేన్. 8 రోజులు కంటిన్యూగా పనిచేస్తే ఎంత అలసిపోతాడు? అంత అలసిపోతాడంటే 2 గంటల ప్రసంగం.
ఆమె చాలా మంది ఆయన గేట్లో ఫ్యాన్ అన్నమాట. ఫ్యాన్ ఏం చేస్తారు? ఆమె మా ఏరియాలో గ్యాస్ వచ్చేస్తుంది, పైకి నీళ్ళు కొడుతున్నా, ఉపయోగం ఏంటి? ఆపోసింది గ్యాస్ కదా. ఆమె చాలా అవసరం ఉంటారు. సోమవారం లేచేటప్పుడు ఉంటుంది, నువ్వు చెప్పిన ప్రసంగం తప్పు అంటాడు ఈ మధ్య. నీ ప్రసంగం వాళ్ళు వినలేదు, నేను ముప్పు తిప్పేది నీ మీద, నువ్వు చెప్పింది కరెక్ట్ గా అనేటప్పటికి ఈ లోకం మళ్ళీ 15 లక్షల వరకు వెళ్తారు సేవకు. నువ్వు సైకాలజీ బోధించేవాడు అనేదంట ఆ దెయ్యం ప్రవక్తతో. ఇచ్చటి నువ్వేమి చేయించున్నావనే వర్తమానంలో దేవుని ప్రవక్త అంటున్నాడు. గమనించండి, ఇలాంటివి ఎదురవుతుంటాయి ప్రతి ఒక్కరికి కూడా. ఆమె ఇప్పుడు నేను యవనస్తుడిగా ఉన్నాను, నేను ప్రతిరోజు 1.5 గంటల ప్రసంగం చేస్తున్నాను. ప్రతిరోజు ఆదివారం వచ్చినప్పుడు కంటిన్యూగా 3 hours ప్రీచింగ్ చేస్తున్నాను. ఆయనకి దగ్గరగా 50 ఉన్నాయి. ఇప్పుడు ఆ వయసులో పని చేస్తే ఎలా ఉంటుంది? ప్రతిరోజు చాలా అలసిపోతూ ఉంటారు. అయితే మీకోసం 2 గంటల ప్రసంగం చేస్తున్నారని అంటే ఎంత అలసట ఉంటుందో తెలుసా? దేని కొరకు నువ్వేమనుకుంటున్నావు? వారం అంతా కష్టపడి ఆయనకి పడేయాలనుకున్నావు. నువ్వు వారం అంతా నువ్వు కష్టపడిన దానికంటే ఆయన ఆదివారం కష్టపడే కష్టం ఎక్కువ. ఈ సంగతులు ఎవరికీ తెలియదు. పరిశుద్ధాత్మ ఉంటేనే అర్థమవుతాయి. ఆమె అంత ఒత్తిడి వస్తూ ఉంటుంది. ఈ లోపల సంతోషంగా నవ్వుకోవడానికి ఉండదు. కొంచెం నవ్వుకునేటప్పటికి ఏదో సాతాడు తీసుకొస్తూ ఉంటాడు. ఆమె ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు దావీదు ఎదురవుతున్నాయండి. అయినప్పటికీ కూడా తన అభిషేకం మీద ఏ రోజు కూడా భయపడట్లేదు. ఆయన ఎక్కడ పారిపోలేదు. అభిషేకంలో నుండి అతను ముందుకే సాగుతున్నాడు. ఈ రోజు ఇన్ని కష్టాలు పడినా, బాధలు పడినా, సంఘం కోసం రాత్రి మగలు ప్రార్థన చేస్తూ ముందుకే సాగుతున్నాడంటే దేవుడు యొక్క అభిషేకం బట్టి దినదినమో దేవుడు బలపరుచుకుంటూనే వెళ్తున్నాడు. దావీదు వలె మీ దైవజనులను ఎల్లప్పుడూ దినదినము బలపరచాలని మీరు దేవుడికి ప్రార్థన చేయండి. ఎక్కడ అలిసిపోకుండా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దైవజనుడి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మనం చేస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. వారు ఇరువురు కలిసి పని చేస్తేనే సేవ ఉంటుంది, లేకపోతే సేవ ఉండదు. వారు ఇరువురు కలిసి పని చేయాలి. అట్లీస్ట్ కుటుంబం కూడా పని చేయాలి. ఆమె అలా పని చేస్తేనే సేవ అనేది ముందుకు వెళ్తుంది. ఒకరింటూ లాగితే ఎంత హెడక్ ఉంటుందో తెలుసా? కానీ దేవుడి యొక్క అద్భుతమైన కృపను బట్టి ఈ కుటుంబం అంతా ఒకే విశ్వాసంలో ముందుకు నడవడాన్ని బట్టి మీరు అంత బాగున్నారని అనుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నారు. ఏదైనా పరిచయం చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద దైవజనులలోనే చాలా తలపోట్లు ఉన్నాయి. పిల్లల మాట వినకపోవడము, భార్యల మాట వినకపోవడము, లేదా ఇంకొకళ్ళ మాట వినకపోవడము, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు చాలా దైవజనులు చాలా ఒరి అయిపోతూ ఉన్నారు. బిడ్డల బట్టి, భార్యలు బట్టి ఒరి అయిపోయి ఉన్నారు. కానీ దేవుడు ఒక అద్భుతమైన కృపను బట్టి దేవుడు అలాంటి పరిస్థితులు లేకుండా చక్కగా ముందుకు తీసుకువెళ్తాడని నేను నమ్ముతున్నాను. దేవుడికి మహిమ కలుగునుగా. దావీదు తన భార్య పిల్లలను చెరలోకి వెళ్ళిపోయిన వారిని తనకి వెనక్కి తీసుకుని వస్తాడు. అప్పటికి అలిసిపోయి యుద్ధంలో ఉన్నాడు. యుద్ధంలో నుంచి కష్టపడి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా నీళ్లు చుక్కలు ఇస్తారేమో అనుకున్నారు. ఎవరో నీళ్ళు చుక్కలు ఇచ్చుకోలేరు. అందరూ మనసులు ఎక్కేశారు. కొన్నిసార్లు అలా ఎక్కేసి పరిస్థితులు వస్తాయి. ఆమె అయినప్పటికీ దేవుడితో మాట్లాడాడు. ఏంటి ప్రభువా, ఇప్పుడు ఏంటి, నేనేం చేయాలి అంటున్నప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళు. మళ్ళీ కష్టపడి వచ్చి మళ్ళీ మోకాళ్ళు వేయాలి. ప్రభు నా భార్యను స్వస్థపరచు, నా బిడ్డను స్వస్థపరచు, కుటుంబంలో చీకటి వాతావరణం తొలగించేయి, ప్రభు పరిశుద్ధాత్మ రంగం మీదకి రావాలి అని మళ్ళీ ప్రార్థన చేస్తే మరలా కుటుంబం తన స్థానంలోకి వస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దావీదు దినదినము ప్రబలుతూనే ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే అభిషేకాన్ని తృణీకరించాడు, ప్రవక్త వర్తమానంతో చేశాడు, రోజు రోజుకి నీరసమైపోతున్నాడు. అది మన కుటుంబాలన్నీ కూడా దినదినము మంచిగా ఉండాలంటే ప్రవక్త అభిషేకాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ప్రవక్తకు అభిషేకాన్ని మనం వదిలిపెట్టుకోకూడదు. వాక్యానికి సంపూర్ణ విధేయత చూపించాలి. వర్తమానానికి సంపూర్ణ విధేయత చూపినప్పుడు దినదినము మనము ప్రబలుతూనే ఉంటాము, వర్ధిల్లుతూనే ఉంటాము. ఎన్నడూ ఓడిపోకండి. దేవుడికి స్తోత్రం కలుగుగా. అందుకే ఒక కుటుంబం అనేది ఎక్కడ రావాలి తెలుసా? పునాది మీదకి రావాలి. ఆ ప్రత్యక్షత మీదకి రావాలి. ఎప్పుడైతే ప్రత్యక్షత మీదకి వస్తుందో ఆ కుటుంబము ఇంకెంత మాత్రం కూడా అటు ఇటు కలవలేదు. అందుకే మన కుటుంబాలు ఎక్కడ కట్టబడాలి తెలుసా? వాక్యం అనే బండ మీద కట్టబడాలి. వాక్యం అనే బండ మీద కట్టబడుతున్నప్పుడు ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని అలజడులు వచ్చినా ఎంత మాత్రము కూడా ఆ అలజడులు నిజమైన కుటుంబాన్ని అటు ఇటు కదల్చలేదు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అది గమనించండి నా ప్రియ సోదరులారా, గమనించండి. ఒకనొక సమయంలో నోవహును దేవుడు ఎన్నుకున్నాడు.
నోవాహు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. భూమి అంతా చెడిపోయింది, చెడంతా పైకి లేచిపోయింది. ఇప్పుడు నోవాహుని ఎవరు నమ్మట్లేదు. సువార్త చెప్తుంది ఇలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది అని చెప్తున్నప్పుడు ఏ వ్యక్తి కూడా నమ్మట్లేదు. ఆ సేవకుడు ఒంటరి అయిపోయాడు. ఎవరైనా వింటున్నారంటే ఎవరు వినలేకపోతున్నారు. తన భార్య దగ్గరికి చెప్పాడు, అమ్మా దేవుడు నాతో మాట్లాడాడు, ఇప్పుడు దేవుడు నన్ను దర్శించాడు, ఇప్పుడు ఇగో ఈ యొక్క భూమిని అంతా దేవుడు లేపేపోతున్నాడట, దేవుడు జలప్రలయంతో నాశనం చేయబోతున్నాడు, ఆమె జలప్రలయంతో నాశనం చేయబోతున్నాడు, దేవుడు నాకు బయలుపరిచాడు అని వెళ్ళి నోవాహు తన భార్యతో పంచుకున్నాడట. ఆమె దేవుడు నన్ను పిలిచాడు సేవకి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు సేవ కొరకే, దేవుడు నన్ను ఈ సువార్త ప్రకటించమంటున్నాడు అని వెళ్ళి తన భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆమె భార్య దగ్గరికి వెళ్ళేటప్పటికి భార్య, అవునండి మళ్ళీ వర్తమానం తెచ్చేవాళ్ళు అందా, వెరీ టఫ్ సిచ్యువేషన్. పక్కన వాళ్ళు అమ్ముతున్నారా, వాళ్ళు నమ్ముతున్నారా, వీళ్ళు నమ్ముతున్నారా, తెచ్చావులే వర్తమానం అన్నదనుకో. నోవాహు కుటుంబం కూడా జలప్రలయంలో ఉంటారు. కానీ నోవాహు తీసుకొచ్చిన వర్తమానాన్ని మొట్టమొదటిగా నమ్మవలసింది ఎవరంటే భార్య నమ్మాలి. ఆమె నోవాహు ఏ వర్తమానం మీద నిలబడుతున్నాడో ఆ వర్తమానాన్ని నమ్మవలసింది ముందు ఎవరంటే భార్య నమ్మాలి. ఆమె సరేనండి నమ్ముతున్నారండి. ఆమె తర్వాత పెద్ద కొడుకు పెద్ద కోళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఆమె దేవుడు ఒక వర్తమానం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, ఈ జలప్రలయంతో దేవుడు నాశనం చేయబోతున్నాడు అబ్బాయి. ఆమె నువ్వు వర్తమానం వింటే నువ్వు రక్షించబడతావు. ఓకే డాడీ, ఓకే మామయ్య అని 3 కుటుంబాలు కూడా చక్కగా నమ్మాయి. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ కుటుంబం వాక్య పునాది మీదకి ప్రత్యక్ష మీదకి వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ సేవకుడు నమ్మట్లేదు, సేవకుడి కుటుంబాన్ని నమ్మట్లేదు. ఎక్కడికైనా భార్య వెళ్తున్నారు, ఏంటి ఆయన కొత్త మెసేజ్ తెచ్చాడంటేంటి, ఏదో వర్షం వస్తుంది అంటున్నాడంటేంటి, ఒకవేళ కుమారులు ఏదైనా సెంటర్కి వెళ్ళారనుకో ఇదేంటి కొత్త మెసేజ్ వచ్చిందంటేంటి, నువ్వు రకరకాలుగా బోధిస్తున్నావు అంటేంటి అని పిల్లలు అంటారు. డాడీ ఏంటి డాడీ అని తెలిసాలు చేసేస్తున్నారు. కొన్నిసార్లు గమనించండి, సేవకుడు బోధించిన బోధకి వ్యతిరేకంగా జనులు ఏమనుకుంటున్నారో ఆ సనుగుళ్ళు కుటుంబం విని ఏం చేస్తారు తెలుసా, సేవకుడి పోతు తీసుకొస్తారు. ఈ విషయంలో కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్య అయినా పిల్లలైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక సనుగుళ్ళు అంటారు, మీ డాడీ ఎలాంటి, ఈ సేవకుడు ఎలాంటి, లేకపోతే ఎలాంటి అంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది మీ మ్యారేజ్ యానివర్సరీ కూడా, ఆయనకి మీరు ఆత్మీయంగా భార్య కూడా అవుతారు. ఇప్పుడు ఆమె ఇదేంగా ఆడ కుటుంబం కోసం ఎక్కడ చెప్తున్నారు అనుకున్నారేమో, మీరు కూడా ఆత్మీయంగా భార్యనే, మీకు కూడా వర్తమానాన్ని చాలా సనుగులు వింటారు సంఘంగా. సేవకుడు తీసుకొచ్చిన వర్తమానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి పలానోళ్ళు పలానా ఈ విధంగా చెప్పారేంటి అని చెప్పేసి ఈ సమయంలో నీ వల్ల ఈ తిట్లు, నీ వల్ల ఈ మెసేజ్ అనకూడదు. ఏం చేయాలి, నువ్వు నిలబడాలి. భార్య, నిజమైన భార్య ఎల్లప్పుడు కూడా అన్ని సందర్భాలు తన భర్తతో నిలబడతారు. ఒక నిజ సంఘం ఎల్లప్పుడూ కూడా తన ఆత్మీయమైన భర్త సంఘ కాపరితో నిలబడుతూ ఉంటుంది. పిల్లలు కూడా ఎల్లప్పుడూ కూడా తన తండ్రితో వాక్యముతో కూడా నిలబడతా ఉంటారు. ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు నోవాహు ఒకడు తన కుటుంబాలంతటికి ఒకే వాక్యమే తీసుకొస్తున్నాడు. దిస్ ఈస్ వెరీ టఫెస్ట్. కొన్ని సందర్భాల్లో ఈ కుటుంబం నలుగురే మిగలవచ్చు. ఇక్కడ కుటుంబం నలుగురే మిగలొచ్చాయి. ఎంతమంది ముందు ఒత్తులు వస్తే ఎవరికి వాళ్ళే పారిపోయినా ఆ కుటుంబం నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. అంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తారు. అదే సందర్భంలో ఇక నిజమైన యెహోషువ కాలేబులు కూడా ఆ కుటుంబంతో నిలబడవలసిన ఉంటారు. ఎంతో క్లిష్టమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవచ్చు. ప్రియ సోదరులను జాగ్రత్త గ్రహించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నోవాహు తన కుటుంబాన్ని వాక్య ప్రత్యక్ష కట్టుకుని వస్తున్నాడు. భార్య వాక్యం మీద తీసుకొస్తున్నాడు, పిల్లల్ని వాక్యం మీద తీసుకొస్తున్నాడు, కోడాడుల వాక్యం మీద తీసుకొస్తున్నాడు. ప్రజలందరూ ద్వేషిస్తున్నారు. ఏంటి డాడీ, ఎవరో నమ్మని మనం నమ్ముతున్నాం ఏంటి డాడీ? ఆమె ఎవరో నమ్మని మనం నమ్ముతున్నాం ఏంటి డాడీ? నేను కాలేజీకి వెళ్ళాను, మీ డాడీ డిఫరెంట్ కదా అంటున్నారు డాడీ. నేను స్కూల్కి వెళ్ళాను, మీ డాడీ చాలా డిఫరెంట్ అంటున్నారు ఏంటి డాడీ? అనేక రకరకాల పరిస్థితులు నోవాహుని కూర్చొని వస్తున్నాయి. భార్య ఏదైనా షాపింగ్ వెళ్తే నీ భర్త వెరీ డిఫరెంట్గా ఉన్నాడేంటి? అయినప్పటికీ కూడా నా భర్త బోధించే వర్తమానం సత్యమని తన భార్య నోవాహుతోనే నిలబడతాం.
పిల్లలు తన యొక్క తండ్రితో నిలబడుతున్నారు. కేవలం నోవాహు వారికి తండ్రి మాత్రమే కాదు, వారికి సంఘ కాపరి కూడా. నోవాహు వారికి కేవలం భర్త మాత్రమే కాదు, నోవాహు వారికి సంఘ కాపరి కూడా. ఈరోజు చాలా మంది గుర్తించాలి, ఈవెన్ సొంత భార్య పిల్లలు కూడా గుర్తించవలసి ఏంటంటే ఆ వ్యక్తి దేవుడు మనుషులను గుర్తించాలి. కేవలము కొన్ని సమయాల్లో మాత్రమే భర్త, కొన్ని సమయాల్లో మాత్రమే తండ్రి, కానీ మిగతా సమయంలో అంతా కూడా ఆయన దేవుని యొక్క మనుషులను గుర్తించాలి. లేదనుకో మా డాడీ కదా, మా భర్తే కదా, లేకపోతే మా చిన్నానే కదా, మా పెద్దనానే కదా అనుకుంటారు. నో సార్, అతను దేవుని యొక్క మనుషులను గుర్తించాలి. కేవలం భర్త మాత్రమే కాదండి ఆ పాత్ర, నీకు సంఘ కాపరి, నిన్ను ఆత్మీయంగా నిన్ను పోషించి ఎంత బాగా నడిపించే నీ సంఘ కాపరి కూడా. అందుకే పాస్టర్ యొక్క పిల్లలు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు తండ్రే కాదు, నీకు ఒక పాస్టర్ గారు కూడా ఉన్నాడు. సంఘంలో మిగతా వారు ఏ విధంగా అయితే పాస్టర్ గారిని గౌరవిస్తున్నారు, మీరు కూడా అంత గౌరవాన్ని ఇవ్వవలసిన వాళ్ళు. భార్య కూడా అంతే, మిగతా స్త్రీలు ఏ విధంగా అయితే పాస్టర్ గా గౌరవిస్తుందో ఇంకా అదే విధముగా ఒక పాస్టర్ గారిని గౌరవించాలి. ఆమేన్. మిగతా వారికి పాస్టరు, కానీ నీకు భర్త మరియు పాస్టర్ కూడా. అదే సంఘములో గమనించండి, కుటుంబంలో ఆ వ్యక్తులను చూస్తున్నప్పుడు కేవలం నా తండ్రి కాదు, అతను దేవుడు మనుషుడు, నా తండ్రి దేవుడు మనుషుడు, దేవుడు వాడుకునే పాత్ర అని చెప్పేసి నువ్వు గమనించాలి. మెనీ ఫ్యామిలీస్ లో తెలియకే చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు పాస్టర్ కుటుంబాలు. మా డాడీ కదా అనుకుంటున్నారు, కానీ గుర్తుపెట్టుకోండి, ఇక ఇద్దరు పిల్లలు నాకు చెప్తున్నాను, విన్నుకి తర్వాత సిస్టర్ కూడా చెప్తున్నాను, మీ తండ్రి మాత్రమే కాదు, ఆయన దేవుడి మనుషులని గుర్తించాలి, దేవుడి పాత్రని మీరు గుర్తించాలి. అలాగే సిస్టర్ కూడా చెప్తున్నాను, అతను కేవలం నీ భర్తే కాదు, నీ పాస్టర్ అని కూడా గుర్తించాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క విశ్వాసం మీద అటు ఇటు కలల్చబడకుండా ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అప్పుడు మాత్రమే విశ్వాసం మీద కలల్చబడకుండా ఉంటాం. ఇప్పుడు నోవాహు తన భార్య భర్త ఎక్కడ నడుస్తున్నాడు అక్కడికి నడుస్తుంది. నోవాహు బోధిస్తున్నాడు, ఓడ ఒకటి ఉంది, మనకి ఓడ ఉంటుంది, అక్కడ క్రీస్తున్నాడు, మనం అక్కడ నడవలసి ఉందన్నాడు. ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు కుటుంబం, పిల్లలు ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు, అయినప్పటికీ కూడా తన భర్తను వారు వెంబడిస్తున్నారు. ఆయనతో పాటు వాడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? పునాది మీదకి వెళ్తున్నారు, ప్రత్యక్షం మీదకి వెళ్తున్నారు. ఈ కుటుంబము ఎన్ని అలజడులు వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా, ఎంత వరదలు వచ్చినా కదల్చబడే విశ్వాసం మీద కూడా వెళ్తున్నారు. ఇక్కడ కూర్చున్న మనం ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పురుషుడు కూడా నోవాహు ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని ఒక ప్రత్యక్షత అనే బండ మీదకి, వాక్యం అనే బండ మీదకి, ముగ్గురు తలదాచుకునే స్థలంలోనికి ఏ విధంగా తన కుటుంబాన్ని నోవాహు నడిపించాడు, ఇప్పుడు మన కుటుంబాలను ఆ గొప్ప స్థలాన్ని నడిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. వారికి అర్థమైనట్టుగా బోధించే బాధ్యత మన మీద ఉంది. వాళ్ళకి అర్థమైనట్టుగా బోధించే బాధ్యత మన మీద ఉంది. నీ భార్య గురించి చెప్పాలమ్మా, నాకు వాక్య ప్రత్యక్షత వచ్చింది, వాక్య బయలుపాటు వచ్చింది, ఖచ్చితంగా ఉగ్రత రాబోతుంది, దేవుడు తీర్పులు కుమ్మరించబోతున్నాడు అని చెప్పినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? భార్య 100% భర్తని నమ్మి ఆమె ఆ వ్యక్తితో ఆ ఓడలోకి ప్రయాణం చేయాలి, పిల్లలు ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఆత్మ సంబంధముగా భద్రపరచబడే బాధ్యత పురుషుడిగా మన మీద ఎంతో ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు నోవాహు? కదల్చబడినటువంటి స్థలం తీసుకెళ్తున్నాడు, ఒక ఆశ్రయపురంలో తీసుకెళ్తున్నాడు. ఒక నీతిమంతుడుగా తన కుటుంబాన్ని జల ప్రళయములో నాశనం కాకుండా ఒక కీడు కలిగిన స్థలములోనికి, ప్రవక్త అన్నాడు ప్రాయశ్చిత్తములోనికి తన కుటుంబాన్ని తీసుకువెళ్తున్నాడు. ఒక సేవకుడు. ఈరోజు మేము సేవకులుగా మేము ఏం చేయాలి తెలుసా? ఒక కీడు కలిగిన స్థలములోనికి మా కుటుంబాలను పెట్టాలి, ఒక కీడు కలిగిన స్థలములోనికి మా సంఘాలు తీసుకొని పెట్టాలి. ఈ క్రమంలో మాట లేకపోతే గద్దించవలసిన పరిస్థితి వస్తుంది, మాట లేకపోతే ఆ యొక్క ఖండించవలసిన పరిస్థితి వస్తుంది. ఏం చేయాలి? నోవాహు డ్యూటీ ఏంటి? ఆ సేవకు డ్యూటీ ఏంటి? ఈరోజు పాస్టర్ కి డ్యూటీ ఏంటి? సొంత కుటుంబానికి ఉన్నారు, మీరు కూడా ఆయన కుటుంబమే, మీరు కూడా ఆయన ఒక భార్య. ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు? మిమ్మల్ని అందరినీ కూడా ఆ ప్రత్యక్షత అనే బండ మీద, ఆ కదల్చబడినటువంటి ఓడ మీదకి తీసుకు వెళ్ళాలని ఏం చేస్తాడు తెలుసా?
ప్రత్యక్షత నడిపిస్తున్నాడు. నోవాహు చేసేది అదే. ఇప్పుడు మనకు పురుషుడిగా మనం అదే చేయాలి. కుటుంబాన్ని ఆశ్రయపురంలో పెట్టాలి. ఒక సంఘ కాపరిగా ఆ ఓడలో పెట్టాలి. దేవుని ప్రవక్త అన్నాడు, నోవాహు 3 ఈడుపులు పరిచర్య కలిగి ఉన్నాడు. 3 ఈడుపులు పరిచర్య కలిగి ఉన్నాడు నోవాహు. వాక్యం తెరవబడిందంట నోవాహుకి, ప్రత్యక్షత వచ్చిందంట నోవాహుకి. తెరలో ఉన్న ఆత్మలకి ఆ యొక్క డోర్ మూసేశాడంట ఆయన. పలకబడిన మాట తన కుటుంబాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడండి? ఒక అద్భుతమైనటువంటి క్రీస్తు ఉన్న స్థలంలోనికి, కలల్చబడిన వాడలోనికి తన కుటుంబాన్ని తీసుకెళ్ళాడు. ఆమేన్. ఇప్పుడు కుటుంబం సంపూర్ణంగా విధేయత చూపించింది. నోవాహుతో పాటు నడిచింది, ఆ వాడలోకి వెళ్ళిపోయింది. ఆమేన్. 7 సంఘము, పాస్టర్ గారు ఒక ఆయన. ఆమేన్. ఎంతమంది వెళ్ళారు? సంఘము 7, పాస్టర్ గారు ఒక ఆయన. ఆమేన్. 3 కొడుకులు, 3 కోడళ్ళు, 6 భార్య, 7. 7 సంఘానికి పాస్టర్ గారు తెలుసా? నోవాహు. ఇప్పుడు ఈ కుటుంబాన్ని అంతా కూడా ఈ నోవాహు ఆ వాడలో చేర్చడానికి మీకు వాక్యాన్ని తెలుస్తున్నప్పుడు ఆ వాక్యానికి సంపూర్ణ విధేయత చూపించి ఈ నోవాహు మీరు వెంబడించవలసిన ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. ఇప్పుడు వాడలోకి వెళ్ళిపోయాడు. దేవుడు రమ్మని పిలిచాడు. కమ భయ లోపలికి రండి అన్నాడు. ఆ కుటుంబానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. వాడలోకి వచ్చేయండి ఎవరు చెప్పారు వెల్కమ్? రవ్వే చెప్పాడు. ఆమేన్. నోవాహుతో పాటు ఆ ఊర్లో ఉన్న కుక్కలు వెళ్తున్నాయి, ఆ ఊర్లో ఉన్నటువంటి పంది వెళ్తుంది, ఆ ఊర్లో ఉన్న మేక వెళ్తుంది, ఆ ఊర్లో ఉన్న గొర్రె వెళ్తుంది, ఆ ఊర్లో ఉన్నటువంటి సింహం వెళ్తుంది, అన్ని వెళ్తున్నాయి. ఎవరి కంపార్ట్మెంట్ లో కూడా వెళ్తున్నారా? దేవుడికి మహిమ కలుగునుగా. ఎక్కడికి వెళ్తున్నా కుటుంబము కదల్చబడిన స్థితిలోకి వెళ్తుంది. ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగా. సంపూర్ణ మహిమతో నింపబడిన స్థానానికి వెళ్తుంది. ఆమేన్. సంపూర్ణమైన మహిమ. ఆ వాడలో మహిమ ఉన్నది. 3 ఈడుపు ఉన్నది అక్కడ. దైవికమైన ప్రేమ ఉన్నది అక్కడ. 1000 పాలన ఉంది అక్కడ. సింహము, ఎద్దు గడ్డి మేస్తున్నాయి అక్కడ. ఎలాంటి గొడవ గందరగోళాలు లేవు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టాడు. ఆ కుటుంబం తీసుకుని వెళ్ళింది. ఎందుకు ఆ కుటుంబం వాళ్ళకి వెళ్ళింది? తన తండ్రికి, తన భర్తకి సంపూర్ణ విధేయత ఆ కుటుంబం చూపింది కదా. ఇక్కడ ఉన్న ఈ కుటుంబం కూడా నీకు ఇవ్వబడినటువంటి సేవకుడికి ఆ యొక్క వర్తమానాన్ని మీరు విధేయత చూపిస్తే మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఆ ఉన్నతమైన మహిమకరమైన స్థలంలో వెళ్తారు. ఆమేన్. ఇప్పుడు ఏమైంది? మహిమతో నింపబడిపోయింది. మహిమతో నింపబడిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేస్తారు తెలుసా? కొత్త ఆకాశము, కొత్త భూములకు ప్రయాణం చేస్తారు. అసాధారణమైన విషయం ఏమి కాదు ఇది. వాళ్ళు కొత్త ఆకాశం చూడబోతున్నారు, కొత్త ప్రపంచం చూడబోతున్నారు, కొత్త నేరం చూడబోతున్నారు, ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు. ఎక్కడికి వెళ్ళింది ఆ కుటుంబము? ఎక్కడికి వెళ్ళింది? సంపూర్ణ వాక్య ప్రత్యక్షత పట్టుకుని, వర్తమానం పట్టుకుని, భర్తకి భార్య విధేయురాలి, తల్లిదండ్రులకి పిల్లల విధేయురాలి, సంఘ కాపరికి సంఘ విధేయులైన వారు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? కొత్త ప్రపంచానికి ప్రయాణంలోకి వెళ్ళారు వాళ్ళు. ఆమేన్. ఇదేమవుతుంది? వాళ్ళు సంవత్సరం అంతా ప్రయాణం చేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగునుగా. సంవత్సరం అంతా ప్రయాణం చేస్తున్నారు. రోజు ఏం చేస్తారంటాం? ఆమేన్. రోజు ఏం చేస్తారు? బయట ఉంటే ఫేస్బుక్లు, యూట్యూబ్లు, సెల్ టవర్లన్నీ పడిపోయి, సెల్ ఫోన్లు పనిచేయవు, ఇంటర్నెట్ కేబుల్ అన్నీ తెగిపోయాయి, పనిచేయవు. ఏం చేస్తారు అక్కడ? ఏం చేస్తున్నారు? అంతసేపు ఎలా బోరు కూడా వెళ్తున్నారు. సంవత్సరం పైగానే వాడు నడిచారు కదా, ఎలా బోరు కూడా వేస్తున్నా? ఆమేన్. వారు ఎక్కడో తెలుసా? ఆమేన్. అర్ధగంట కూర్చుంటే 500 సంవత్సరాలు గడిపేటటువంటి స్థలంలో కూర్చున్నారు. ఆ సంవత్సరానికి ఎలా నడిచిందో తెలుసా? కొన్ని నిమిషాలు, సెకండ్లుగా నడిచింది వాళ్ళు. దేవుని సన్నిధిలో సమయమే, క్యాలెండర్లే, వాచ్లే లేవు. ఆమేన్. నోవాహు ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? కాలము, నిత్యత్వము కలిపేసే స్థలంలోనికి ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆమేన్. మరి ఎంత గొప్ప సేవకుడిని ప్రపంచమంతా తోసేసింది. ఆమేన్. తర్వాత అంటారంట, యేసు ప్రభువు వెళ్ళిన తర్వాత మాకు ఆ సేవకుడు కావాలి, ఆ పాస్టర్ గారు కావాలి, ఆ పాస్టర్ గారు కావాలి, ఆ పాస్టర్ గారు చర్చికి వెళ్ళాలి. ఆ రోజు వెళ్ళలేదు, ఇప్పుడు వినేస్తారంటారు. ఇంత అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించిన సేవకుడిని, భర్తని, తండ్రిని ఆ రోజు ఆ ప్రపంచం కోల్పోయింది.
అవునా? ప్రపంచం అంతా కోల్పోయింది. ఎక్కడ తీసుకెళ్ళాడు నోవాహు? ఒక మహిమకరమైన స్థానంలో పెట్టాడు. కాలం అంటే ఏంటో తెలియని స్థితిలో పెట్టాడు. సింహము ఎద్దు గడ్డి వేసే స్థలంలో తీసుకెళ్ళాడు. ఎన్ని అలలు కొడుతున్నా కదల్చబడిన స్థితిలో తీసుకెళ్ళాడు. ఆమె నిజంగా ఈ 7 ధన్యులేనా? ఆ కాలంలో ఆ సేవకుడిని నమ్మి ఆ సేవకుడిని వెంబడించినటువంటి ఆ 7 ధన్యకరమైన ప్రజలై ఉన్నారు. తర్వాత అంటారు 2000 సంవత్సరం తర్వాత, అయ్యో పాస్టర్ గారిని మిస్ చేసుకున్నారు. ఆ పాస్టర్ గారిని చూసి ఆ సంఘానికి వెళ్ళకపోయాం. వాడు పిల్లడు ఎలా ఉన్నాడని వెళ్ళకపోయాము. లేకపోతే ఆ పాస్టర్ గారు ఏదో ఒకసారి కోపడ్డాడని వెళ్ళకపోయాం. ఆ పాస్టర్ గారు మంచి మంచి వస్త్రాలు ధరించుకోలేదని వెళ్ళకపోయాం. ఆ పాస్టర్ గారికి పాస్ రాదని వెళ్ళకపోయాం. ఆ పాస్టర్ గారు తప్పని వెళ్ళకపోయామని తర్వాత బాధపడుతున్నారు. అమ్మే కానీ కష్టాల్లో, దుఃఖములు, వేదనలో, ప్రయాసలో, తిట్లు, కోడిగుడ్లతో కొట్టినప్పుడు, టమాటాలతో కొట్టినప్పుడు ఆ పాస్టర్ వెనకాల 7 ఉన్నారు చూసారా? ఆ 7 ఉన్నారు చూసారా? వాళ్ళు ఎక్కడ అడిగిపెట్టారు తెలుసా? ఒక కొత్త ప్రపంచంలోనికి, ఒక కొత్త ఆకాశంలోనికి, కొత్త ప్రాంతంలోనికి అడుగు పెట్టారు. ఒక సేవకుడిని, ఒక అభిషేకుడిని నమ్మడం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. కలుగుతాయి. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఎవరు నమ్మారండి? నోవాహు తన భార్యకి భర్త మాత్రమే కాదు, పాస్టర్ గారు కూడా ఇప్పుడు అంటారంట, థ్యాంక్ యూ పాస్టర్ గారు అంటున్నారు. ఆమేన్. థ్యాంక్ యూ డాడీ కాదు, థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఆమేన్. ఎంత మేలు చేసావు మాకు. మామయ్య గారు థ్యాంక్ యూ అంటున్నారంట, పాస్టర్ గారు థ్యాంక్ యూ అంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. టైం తెలియట్లేదు, ఆ వాడలో టైం తెలియట్లేదు, ఆకలి తెలియట్లేదు, దప్పిక లేదు, లేకపోతే ఇబ్బంది లేదు, ఇరుకులు లేవు, ఎలాంటి పరిస్థితి లేవు. అక్కడ క్రీస్తు యొక్క మహిమ కుటుంబం. ఈ సంగతులన్నీ ఎప్పుడు సాధ్యమో తెలుసా? సంఘ కాపరికి సంఘం ఏకీపించినప్పుడు, సేవకుడికి తన కుటుంబం ఏకీపించినప్పుడు, తన భార్య పిల్లలు ఏకీపించినప్పుడు ఇలాంటి మహిమకరమైన పరిస్థితులను మనం చూస్తాం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి చెప్పండి నాకు. నోవాహు భార్య కలిసి రాకపోతే ఏమవుతుంది? ఎవరు కోల్పోతున్నారు? నోవాహు అయినా కోల్పోతాడా? నో సార్. పిల్లలు కలిసి రాకపోతే నోవాహు అయినా కోల్పోతాడా? నో సార్. ఓ రోజు లోతుకు రమ్మన్నాడు బయటికి. లోతు వచ్చేస్తున్నాడు. భార్య ఏం తిరిగింది? వెనక్కి తిరిగింది, బ్యాక్ తిరిగింది. అవునా కదా? అవునా? ఎలా తిరిగింది అలాగే ఉందని. లోతు ఆగిపోయాడా? అందుకే సేవకుడితో పాటు నడుస్తున్నారు భక్తులు, పాస్టర్ గారితో పాటు భక్తులు మీరు నడవాలి. అవునా కదా? కానీ లోతు భార్య ఏం చేసింది చెప్పండి? వెనక్కి తిరిగింది. ఇది లేడీస్ బలహీనత. అవునా? స్త్రీ బలహీనత కదా. పొద్దున్న నుంచి సాయంకాలం ప్రయాణానికి చక్కబెడతారు. చక్కబెట్టిన తర్వాత కూడా ఇలా కారు బండి ఎక్కినప్పుడు ఉండని వచ్చేస్తారని వెనక్కి వెళ్తాడు. అవునా కదా? అవునా కదండి? భౌతికంగా వెళ్ళారు, ఆత్మీయంగా మాత్రం వెనక్కి చూడొద్దు. లోతు చూసింది, అలాగే ఉండిపోయింది. ఆమె లోతుని తీసుకెళ్ళిపోలేదైనా, లోతుని కాపాడలేదైనా. కానీ ఆ కుటుంబం మహిమకరమైన స్థితిలోకి వెళ్ళాలంటే భర్తకి భార్య, తల్లిదండ్రులకు పిల్లలు, సంఘ కాపరికి సంఘము ఎప్పుడైతే లోబడుతుందో ఆ సంఘము కదల్చబడిన క్రీస్తు అనే వాడలో సురక్షితంగా ఉంటుంది. ప్రత్యక్షంగా కట్టబడిన సంఘం అది, ప్రత్యక్షంగా కట్టబడిన కుటుంబం అది. దాన్ని ఎవ్వడు కూడా కనపలేడు, దాన్ని ఎవ్వడు కూడా గిట్టుకోపలేడు. ఏ తీసుకెళ్ళి తెలుసా? గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారండి. ఆమేన్. ఆమేన్. తన భార్య అంటున్నాడు, కొత్త ప్రపంచం చూసినప్పటికీ, ఏమండి అనేక మార్లు నేను బాధ పెట్టాను, నువ్వేంటో నాకు అర్థం కాలేదు. కొన్నిసార్లు పాస్టర్లకు అర్థం కాదు. డాడీ నేను అనేక సార్లు అర్థం చేసుకోలేకపోయాను. డాడీ ఎంత గొప్ప స్థలం తీసుకొస్తున్నాం. మామయ్య గారు అనేక సార్లు మేము తిరగబడ్డాము, ఎంత గొప్ప ప్రాంతంలో తీసుకొచ్చాము. అనేక మంది చచ్చిపోయారు, కానీ నాకు జీవం ఉండేలా చేసావు. నీ మాట విన్నందుకు
వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. ఎంత గొప్ప స్థితిని తీసుకొచ్చాడు ఆయన, ఎంత గొప్ప మహిమను తీసుకొచ్చాడు ఆయన. అనేకసార్లు నేను బాధించాము, దుఃఖ పెట్టాము, సారీ అండి. అప్పుడు నోవహు అంటున్నాడు, ఎంత వచ్చింది నీకు అంటలేదు. లేదమ్మా, మనకి దేవుడు మహిమకరాన్ని స్థితించాడు. దీనికోసం నేను గద్దించాను, దీనికోసం నేను ఖండించాను. నీలో నాకేమీ లేదు. మనం అందరం కూడా కొత్త ప్రపంచంలో జీవిద్దాము. ఏం చేస్తున్నాడండి? ఒక నిజమైన కాపరి, నిజమైన భర్త ఈ విధంగానే తీసుకుంటాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు సేవకుడు బోధిస్తున్నప్పుడు కఠినంగా కుటుంబంలో కూడా బోధించవలసి వస్తుంది. కుటుంబంలో వ్యతిరేకం అవ్వచ్చు, వ్యతిరేక అర్థం చేసుకోవచ్చు. సేవకుడు అర్థమవునంత సేపు ఎలా ఉంటారో తెలిసి వాళ్ళు ఆడుతుంటారు. అర్థమైన తర్వాత సారీ డాడీ, మేము చిరాకు పడ్డాను, సో ఏమండి నన్ను క్షమించండి, మేము చిరాకు పడ్డాను. ఎందుకు తెలుసా? గమనించండి, దేవుడి సేవకుడు అంటే దేవుడిని మాత్ర. ఆయన ఒక్క మాట అన్న దేవుడు తట్టుకోలేడు దేవుడు. కానీ వాళ్ళు రిలీజ్ అవుతున్నారు. వాళ్ళు ఎన్నికలు ఉన్న కుటుంబం కాబట్టి ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్తున్నాడు. ఏమన్నప్పుడు అనుకున్నాను, మీరు భూమి వెళ్తుంటే కొడుకులకి ఏమెత్తామనుకున్నాను, ఇదంతా నీదే, ఆ భూమి అంతా అమ్మేస్తాం, ఆస్తులు అమ్మేస్తున్నాం, సేవ తిరుగుతున్నాం. మా పరిస్థితి ఏమైపోతుంది అనుకున్నాం మేము. వర్కుమి ఇదంతా మందేనా? దేవుడు చెప్తుంది ఎంత మీద అంటే ఆమె దేవుడికి స్తోత్రం. ఆమె కొన్నిసార్లు ప్రారంభంలో సేవకుడు అర్థం కాడు, కానీ తర్వాత అర్థమవుతాం. ఎవరికి అర్థమవుతాడు తెలుసా? ఎన్నికలో ఉన్న వారికి. దేవుడికి మహిమ కలుగుతుంది. ఎందుకు చేస్తున్నా అర్థం కాదు ప్రారంభంలో, కానీ తర్వాత అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ప్రత్యక్షత మీద కట్టబడిన ఒక అద్భుతమైన కుటుంబం, ప్రత్యక్షత మీద కట్టబడిన ఒక అద్భుతమైనటువంటి కుటుంబం ఏమనండి అది. దేవుడికి స్తోత్రం కలుగుతుందా? ఏం చేస్తున్నారండి వాళ్ళు? వాక్యాన్ని పట్టుకుని విడిచిపెట్టలేని వాళ్ళు, వర్తమానం పట్టుకుని విడిచిపెట్టలేని వాళ్ళు. ఈ రోజు కూడా మనకు అద్భుతమైన కుటుంబం ఉంది సాదృశ్యంగా. ఆమె ఎవరిది? విలియం బ్రాండమ్ మేడ కుటుంబం. ఆమె వాళ్ళు అనూన్యమైనటువంటి గొప్ప సంతానం, గొప్ప కుటుంబం అండి అది. ప్రవక్త అంటున్నాడు, వాడి జీవితంలో ఎప్పుడు ఒకరినొకరికి మాట అనుకోలేదట. నువ్వు అలాగా నువ్వు ఇలాగ ఎప్పుడు అనుకోలేదట. ఒకరి మాట ఒకరు తిరగలేదంటే విలియం బ్రాండమ్ కుటుంబంలో ఒకరి మాట ఒకరు ఎప్పుడు తిరగలేదట. కోపడింది తప్ప, ఏంటిది తలుపేసుకుని వెళ్ళిపోయింది తప్ప ఎప్పుడు ఒకరినొకరు ఏమి అనుకోలేదండి. వారి బాబు జీవితంలో ప్రత్యక్షత మీద కట్టబడిన కుటుంబమే. విలియం బ్రాండమ్ కొన్ని సందర్భాల్లో సేవకుడుగా, కొన్ని సందర్భాల్లో బలహీనమవుతున్నాడు. ఎందుకంటే యాక్చువల్ పదే ఫోన్ చేస్తుంటే బాగుంటున్నాడు, అప్పు కట్టలేక తీర్చలేక ఆర్థిక భారం ఎక్కువైపోయి నేను లేనని చెప్పి అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు విలియం బ్రాండమ్, అయ్యా అనేక మంది నువ్వు ప్రార్థిస్తావు కదా, మరి మన సమస్య వచ్చినప్పుడు మనకెందుకు ఒక ప్రార్థించవు, కొద్దిసేపు ప్రార్థించవచ్చు కదా అని విలియం బ్రాండమ్ భార్య తగిన సమయంలో తగిన ఆలోచన ఇస్తా ఉన్నాడు. ఆమె వెంటనే విలియం బ్రాండమ్ రియలైజ్ అయ్యి ప్రార్థన చేస్తున్నాడు. అనేక సందర్భాలు వారి కుటుంబంలో మనకి ఈరోజు మాదిరిగా ఉన్నాయండి. ఆ కుటుంబం, ఆ దైవజనుడి కుటుంబమే పరిపూర్ణంగా చూపించండి వాళ్ళ లైఫ్ స్టోరీ, పరిపూర్ణంగా చూపించిన వాళ్ళ లైఫ్ స్టోరీ. విలియం బ్రాండమ్ యాక్సిడెంట్ అయినప్పుడు మేడా చనిపోయింది, విలియం బ్రాండమ్ గారు చనిపోతా. విలియం బ్రాండమ్ తన జీవాన్ని మేడాకి ఇచ్చి విలియం బ్రాండమ్ చనిపోయాడు. అంత గొప్ప స్థితిలో ఆ కుటుంబం బ్రతికిందండి. ఈ ప్రపంచానికి రోల్ మోడల్ ఏదైనా కుటుంబం ఉందంటే కనుక అదే. సంపూర్ణ విధేయత, సంపూర్ణ వినయం చూపించినట్టు కుటుంబం పట్టింది. హల్లెలూయా. 2 నెలలు ఇంటికి వచ్చేవాడు కాదంటే విలియం బ్రాండమ్ ప్రపంచ యాత్ర చేసి 2 నెలలు ఇంటికాడ ఉండేవాడు కాదంటే. 3 పిల్లలు 4 పిల్లలు వేసుకుని ఉండాలంటే అది చాలా చాలా కఠినమైన పరిస్థితి. అయినప్పటికీ కూడా వాళ్ళని పోషిస్తూ ఇంకా ఎంతో వాళ్ళు బలపరుస్తూ వచ్చేదంటే టీచింగ్ ఇస్తూ అంత గొప్ప తెల్లంటే సంఘం కోసం ప్రార్థిస్తూ, కుటుంబం కోసం ప్రార్థిస్తూ, సేవకుల కోసం ప్రార్థిస్తూ అంత గొప్ప పరిచయం చేసిందంటే. అందుకే ప్రవక్త అంటున్నాడు, ఒకరోజు ఆ పెళ్లి రోజున అక్టోబర్ 23వ తారీఖున ఆయన టోపీ పెట్టుకుని
దేవుడికి ప్రార్థిస్తున్నాడట. ఎంత మంచి భార్య ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభు, ఎంత సహకరించినందుకు స్తోత్రాలు ప్రభు. ఆమేన్. ఎంత అద్భుతమైన భార్య ఇచ్చినందుకు వందనాలు ప్రభు అని దేవుడు స్తుతిస్తూనే వెళ్తున్నాడు. తన భార్య కొరకు దేవుడు స్తుతిస్తున్నాడు. ఇంత మంచి భార్య ఇచ్చావు, నా కష్టాల్లోను, నా దుఃఖంలోను, నా వేదనలోను, నా పరిచయంలో నేను సహకరించింది, ఆ బిడ్డను దీవించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు అని ఆయన దేవుడు స్తుతిస్తున్నాడట. ఆమేన్. దేవుడు సమస్త అవిశ్వాసం నుంచి బయటికి పిలుచుకునే వర్తమానంలో చెప్తున్నాడు ఈ మాటలు. ఆమేన్. అంత గొప్ప భార్య ఏంటి? విలియం బ్రానమ్ అంటుంది, విలియం బ్రానమ్ అంటుంది, నువ్వు దూరం వెళ్ళినా నేను ఎప్పుడు నీ మీద అనుమానం పడ్డా, నువ్వు ఇంటిగా ఉన్నా నీ మీద నాకు అనుమానం లేదు. ఎందుకంటే వారి అనుమానము వారి జీవితాల్లో లేదు. వారు చేసినటువంటి ప్రమాణాల మీద వారికి నమ్మకం ఉన్నాయి. వీళ్ళు ప్రత్యక్షత మీద కట్టబడిన కుటుంబం అండి. దేవుడు చెప్పాడు, పలానా తేదీన పలానా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోమని. మ్యారేజ్ చేసుకోకూడదు అనుకున్నాడు విలియం బ్రానమ్ హోప్ చనిపోయాక. కానీ చెప్తున్నాడు, డేట్ పెట్టి మరి చెప్తున్నాడు, పలానా అమ్మాయిని చేసుకో. హల్లెలూయా. ఇదేమైంది? ఆమె తమ జీవితంలో ఎల్లప్పుడూ కడ వరకు కూడా ఆమె సహకారిగానే ఉండొచ్చు. మినిస్ట్రీ అంటే అది చాలా చాలా కఠినమైన పని. అప్పుడే ఇక మీరు దేవుడు అంటాడు, ఎలాంటి వాడు ఏంటో వెనకాల తాటికి చెప్తారు. ఇంకా ఉంటాయి పరిస్థితి. మీలాంటి సేవకుడు దొరకడం మాకు చాలా అదృష్టం అంటాడు, ఇలాంటి వాడు దొరికాడు ఇంట్లో మాకు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు వెంటనే. కానీ ఇలాంటి ఎత్తు పల్లాల్లో ఈ కుటుంబాలు, ప్రత్యక్షత మీద కట్టబడిన కుటుంబాలు ముందుకు సాగుతూనే ఉంటాయి. దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అందుకే అంటాడు దేవుని ప్రవక్త, ఏ కుటుంబం అయితే వాక్య వరుసలో ఉంటుందో ఆ కుటుంబాన్ని ఎవడో కలపలేడు, అది మహోన్నతమైన కళాకాండముగా ఆ కుటుంబం ఉంటుందని చెప్పాడు. ఏ కుటుంబం అయితే ఒకరికొకరు ఏకీపిస్తున్నారో, ఏ సంఘం అయితే పాస్టర్ ఏకీపిస్తుందో ఆ సంఘం, ఆ కుటుంబం మహోన్నతమైన కళాకాండముగా కుటుంబం ఉంటుంది. ఆమేన్. అందుకే నా ప్రియ సోదరి సోదరులారా, సంఘముకు కాబోయే ఆత్మీయ భర్త, అదే సమయంలో భౌతికంగా కూడా భార్య ఉంది. ఆమేన్. ఓ పక్కన మిమ్మల్ని చూసుకోవాలి, తన కుటుంబాన్ని చూసుకోవాలి. ఆమేన్. అందరినీ కూడా ఆ ఓడలోనికి ఎక్కించాలి, క్రీస్తు ఐక్యం చేయాలి, ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో తీసుకురావాలి. దిస్ ఇస్ వెరీ టఫెస్ట్ జాబ్. ఈ భూమి మీద చాలా టఫెస్ట్ జాబ్ ఏంటి తెలుసా? పాస్టర్గా ఉండడమే. పాస్టర్గా ఉండడం చాలా టఫెస్ట్ జాబ్. చాలా మంది అనుకుంటారు పాస్టర్ త్వరగా అయిపోతారు అనుకుంటారు, కానీ చాలా టఫెస్ట్. ఆ పనిలో పని నిర్వర్తించడం చాలా టఫెస్ట్. అలాగే అదే సమయంలో అన్నాడు, ఈ యొక్క పరిచర్య పాస్టర్గా ఉండడం అంటే ప్రధానమంత్రి కంటే గొప్పగా అన్నాడు. అంత గొప్ప పరిచర్య అన్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబము, ఒక దైవజనుడు వాక్యం మీద ఎప్పుడైతే కట్టబడుతున్నారో ఆ కుటుంబాన్ని ఎవరో షేక్ చేయలేడు, కాల్చలేడు. ఒక సంఘం వాక్యం మీద కట్టబడుతున్నప్పుడు ఆ కుటుంబాన్ని ఎవరో షేక్ చేయలేడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. అందుకే అబ్రహామును కూడా దేవుడు పిలిచినప్పుడు షారా వెంట వచ్చింది. ముసలి కాలంలో పిలిచాడు ఆయన. ముసలి తలమది, చాలా వీక్ అయిన స్థలమది, ఆస్తి లేదు, అంతస్తు లేదు, రాళ్ళు రప్పల మధ్యలో పెట్టాడు. వాళ్ళు బేసిక్ గా సౌండే. ఆస్తులు ఉన్నాయి అబ్రహాముకి, కానీ ఆస్తులు అన్నింటి నుంచి బయట తీసుకొచ్చాడు. రాళ్ళు రప్పలో ఉన్నాడు. ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చోవాలి, ఇక్కడ గుడారం వేసుకోమంటే అక్కడ గుడారం వేసుకోవాలి, అక్కడ ఉన్నామంటే అక్కడ ఉండాలి, ఎక్కడ ఉన్నామంటే అక్కడ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తుంది? సారా అబ్రహాముని వెంబడిస్తున్నాడు. ప్రారంభంలో పిల్లలు లేరు, చివరిలో వచ్చాడు పిల్లలు. సేవ ప్రారంభంలో విశ్వాసులు ఉండరు. కష్టపడి తిరుగుతూ ఉండాలి. ఆమె వెళ్ళే కొద్ది విశ్వాసమును బట్టి వాళ్ళు ప్రార్థన బట్టి, దేవుడి వాగ్దానం బట్టి పిల్లలు వస్తూ ఉంటారు. అయితే అబ్రహాము సారాను ఎక్కడ పెట్టాడు? రాళ్ళు రప్పల మధ్యలో పెట్టుకుంటూ వెళ్ళాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టాడు. నన్ను ఇలా చేసావేంటి, తిక్కుమాలలో అయిపోమని ఎప్పుడు సారా అనలేదంట. ఎప్పుడు పిలిచిందంట? ప్రభువా అని పిలిచిందంట. ప్రభువా అని పిలిచిందంట. ఏ ప్రభు? క్యాపిటల్ లెటర్లో ప్రభు కాదు, స్మాల్ లెటర్లో ప్రభు అని పిలిచిందంట. ఏదో చాలా మంది పేర్లు పెట్టి పిలిచేవారు ఉన్నారు, తన భర్తలను. ఆ విధంగా వద్దు.
ఎల్లప్పుడూ నువ్వు ఆమె సారా వలె, నువ్వు ఎప్పుడైతే పిలుస్తున్నావు నువ్వు సారా కుమార్తె వలె ఉంటావు. ఇలా కుటుంబం ఏమైపోయిందంట? ఆమె 90 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా వారిద్దరూ కూడా చక్కటి మాదిరికరమైన కుటుంబం ఉన్నారు. ఆ కుటుంబంలోకి ఎవరు వచ్చారు తెలుసా? దేవుడు మానవ శరీరంలో నడుచుకున్న కుటుంబాన్ని దర్శించారు. వారి శరీరాలు మార్పు చెందారు. వారికి ఎల్షద్దై ఉన్నాడు. ఆ కుటుంబానికి యెహోవా ఈరే ఉన్నాడు. ఆ కుటుంబానికి ఆ యొక్క వాగ్దాన పుత్రుడు ఉన్నాడు. ఆ కుటుంబానికి అనేక ఆశీర్వాదాలు వచ్చేసాయి. ఎందుకని? దేవుని యొక్క ప్రత్యక్షతకి భర్త సంపూర్ణ విధేయత చూపించాడు. భర్తతో పాటు విశ్వాసముతో భార్య కూడా నడిచింది. అందుకే ఆ కుటుంబానికి దేవుని యొక్క దర్శనం అనేది ఉన్నదండి. అక్కడ ఎలోహిం వచ్చాడు, ఎల్షద్దై వచ్చాడు. ఆమె దేవుడు స్వరంలో మాట్లాడాడు. యెహోవా ఈరేగా ప్రత్యక్షమయ్యాడు. పలకబడిన మాట ఆపరేట్ అయింది. వారి శరీరాలు మార్పు చెందాయి. అనేక ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు. ఎందుకని? బండ మీద కట్టబడిన కుటుంబం అది. వాక్యం మీద కట్టబడిన కుటుంబం అది. అందుకే వాళ్ళు కదల్చబడట్లేదు. వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. వాక్యంతో వెళ్తూనే ఉన్నారు. ఫైనల్ గా దేవుడు దర్శించాడు. వాగ్దాన కుమారుడు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఒక రాత్రి అట దేవుడు మాట్లాడాడట అబ్రహాముతో. ఏమని మాట్లాడాడు తెలుసా? నీ కుమారుడు మోరియా పర్వతం తీసుకొచ్చి అర్పించాడు. ఇప్పుడు భార్యకి ఈ విషయం ఎలా చెప్పాలి? భార్యకి ఈ విషయం ఎలా చెప్పాలి? ఏమంటారు నా భార్య? ఎలా చెప్తే నా భార్య వింటాదని అబ్రహాముకి చాలా చాలా టెన్షన్ ఉందట. 12 సంవత్సరాలు వచ్చేసి 7వ తరగతి చదివేసుకుంటాడు మనవాడు ఇస్సాకు. ఆమె ప్రభు చూస్తే నీ ఒక్కగానన్న కుమారుడు, నువ్వు ప్రేమించిన కుమారుడు అర్పించి అన్నాడట. ఇప్పుడు భార్యతో మాట్లాడాలి. అమ్మ సారా, ఏంటి చెప్పండి? దేవుడు రాత్రి నా యొద్దకు వచ్చాడు. ఇస్సాకుని మోరియా పర్వతం మీద అర్పించేమన్నా. నువ్వేమంటావు? ఆమె ఇప్పుడు భార్య సిచ్యువేషన్ ఏంటి? ఈ సేవకురాల సిచ్యువేషన్ ఏంటి? ఇవి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు ఈ సమయంలో? అప్పుడు అంటుందంట, ఏమండి యెహోవా ఇచ్చాడు, యెహోవా అడుగుతున్నాడు కదా, మనం ఇచ్చేద్దాం. మన కుటుంబీకుడు యోబు ఉన్నాడు కదా. ఆమె యోబు భార్య వల్ల ఉండాలనుకోవట్లేదు. యోబు భార్య వదిలేసి వెళ్ళిపోయింది. ఈ క్లిష్టమైన సమయంలో అబ్రహామా, నా భర్తమైన ప్రభువా, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నేను విడిచిపెట్టేది లేదు. దేవుడు ఎలా చెప్తే అలా చేద్దామండి. దేవుడు మనం ఎలా ఉండడమంటే అలా నడుపుతామండి. ఆ కుటుంబం ఎలా ఉంటుందో చెప్పండి? దేవుడు చెప్పిందల్లా చేసే కుటుంబం ఎంత బాగుంటుందండి. హల్లెలూయా. ఇదేం చేస్తున్నాడు? భార్యతో చెప్పాడు, మీరు ఎలా చేస్తారా చేయండి. అంటే కుమారుడు ఇవ్వాలా, నేను పొద్దున సిద్ధపరిచేస్తాను. రాత్రి వాడు చెప్తాను, మీ డాడీ అడుగుతున్నాడు బలి అర్పణ ఇవ్వాలట. స్కూల్కి రెడీ అవుతున్నాడంటే ఇస్సాకు ఈరోజు స్కూల్కి వెళ్ళదు, నిన్ను దేవుడు అడుగుతున్నాడంట, నువ్వు దేవుడికి కావాలట. అప్పుడు కొడుకు ఎలా ఫీల్ అవుతున్నాడు? ఏంటి మమ్మీ? రాత్రి డాడీతో దేవుడు మాట్లాడాడట, నేను ఇచ్చామన్నాడు దేవుడికి. నువ్వేమంటావు ఇస్సాకు? అమ్మా, నా డాడీ మీద నాకు విశ్వాసం ఉంది, మమ్మీ నీ మీద నాకు విశ్వాసం ఉంది, నాకు దేవుడి మీద విశ్వాసం ఉంది. మన కుటుంబాల్లో దేవుడు ఎలా చెప్తే అలా చేద్దామమ్మా. ఆమె స్కూల్ బ్యాగ్ తీసేసాడట. ఆమె కట్లెట్టుకోమన్నాడట. నువ్వు మోస్తా కట్లు. ఇప్పుడు ఇస్సాకుని అబ్రహాముని సొంత భార్య శారా బలి అర్పణగా ఉంటున్నాడు. 3 రోజుల వరకు రావు. ఎవరు ఉన్నారా సారాకి? ఇంట్లో ఎవరు ఉన్నారో ధైర్యం చెప్పడానికి ఎవరు లేదు. కొన్నిసార్లు సేవకుడు అనేక ట్రిప్పులకి 6 నెలలు కనబడకపోవచ్చు, 2 నెలలు కనబడకపోవచ్చు, 3 నెలలు కనబడకపోవచ్చు. వెళ్ళండి, దేవుడి పని చేయండి అని చెప్పి శారా ఇంటికాడ కూర్చుందంట. ఏం జరుగుతుంది అక్కడ? మోరియా పర్వతం ఎప్పుడు జరుగుతుంది? శారా ఇంటికాడ ఏం చేస్తుంది? విశ్వాసంలో కనబరుస్తుంది. ఆమె ఇప్పుడు అబ్రహాము తన కుమారుడు తీసుకుని పైకి వెళ్తున్నాడట. ఆమె అప్పుడు అంటాడంట ఇస్సాకు, డాడీ అన్నీ ఉన్నాయి కానీ పొట్టలేదు డాడీ, దేవుడు చూసుకుంటాడు కదా. ఆమె ఇప్పుడు కుమారుడు కూడా తండ్రికి మీదే చూపిస్తున్నాడు. సేవలో భార్య ప్రోత్సహించాలి భర్తని, సేవలో పిల్లలు కూడా తండ్రిని ప్రోత్సహించాలి. డాడీ నీకు దేవుడు ఎలా చెప్పాడు అలాగే అడుగు డాడీ, దానికి ఎలా లోపడాలో మేము అలా లోపడతాం డాడీ.
సంఘం కూడా అదే చెప్పాలి. అయ్యా సేవకుడా, దైవజనుడా, దేవుడికి ఎలా చెప్పాడు అలాగే చెప్పు. అది మాకు కష్టమైన ఎలాగైనా నిన్ను వెంబడిస్తాము అని చెప్పే సంఘం అవసరం ఈ రోజు. అలాంటి సంఘంలోని అతీతమైన కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు భార్య ఎక్కిపించింది, బిడ్డలు ఎక్కిపించారు. అబ్రహాము ఇప్పుడు చాలా సంతోషంతో కట్టుబడి వెళ్ళిపోతున్నాడు దేవుడికి బలి ఇవ్వడానికి. ఆమేన్. ఇంత ప్రోత్సాహకరమైన కుటుంబం నాకుంటే, నేను ఇంకా దేవుడి కొరకు ఇంకా ఏదో చేస్తాను. ఇంత ప్రోత్సాహకరమైన సంఘం ఉంటే దేవుడి కొరకు ఇంకా ఏదైనా చేస్తాను నేను. ఇంత ప్రోత్సాహకరమైన భార్య ఉంటే, ఇంత ప్రోత్సాహకరమైన పిల్ల ఉంటే నేను దేవుడి కొరకు ఏదైనా చేస్తాను అని సంతోషం తెలిపోతాడట విశ్రామం తీసుకుని. ఆమేన్. భార్య, పిల్లలు, సంఘము లోబడుతున్నాడు సేవకుడికి. సేవకుడు ఎంత దూరమైనా పరిగెడతాడు దేవుడి కొరకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి కుటుంబం? అబ్రహాము ఏం చేస్తున్నాడు? పిల్లలు తీసుకుని పైకి వెళ్ళి బలిపీఠం అంతా కట్టేశాడు. ఇసాకు మీరు పడుకో అన్నాడు. డాడీ నువ్వు ఎలా చెప్తారా డాడీ? ఆమేన్. కళ్ళు మూసుకో డాడీ, 2 నిమిషాలు దిగెత్తాను కొండ అనట్లేదు. ఈరోజు అనేక మంది సేవకులు ఎంతో బాధపడుతున్నారు. సేవకుడు వాక్యం చెప్తుంది, పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు, పిల్లలు అటు ఇటు పోతున్నారు. ఎంత సేవకుడు యొక్క గుండె కోతాలి. పరిచయంలో సువార్త చేయాలి నా కుమారుడు, పరిచయంలో ఏదో పని చేయాలి అనుకునే తండ్రికి కుమారుడు వెళ్ళిపోతే ఆ తండ్రికి గుండె కోత ఎలా ఉంటుంది? కుమారుడు చచ్చిపోతా కూడా సిద్ధపడిపోయింది సేవకుడితో తన తండ్రితో. అలాంటి కుమారుడు పరిచర్యలు అద్భుతాలు జరగవాలని అడుగుతున్నాను. అలాంటి కుమార్తెలు ఉంటే అతీతమైన కార్యాలు సంఘంలో జరగవాలని అడుగుతున్నాను. ఆమేన్. చాలా మంది డాడీని కూడా మూసుకుని పారిపోతూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మీ పిల్లలైన ఎవరి పిల్లలైనా అంతే. ఒక కుటుంబంలో పిల్లలు ఈ సంపూర్ణ విధేయత చూపిస్తే ఆ కుటుంబం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. డాడీ నువ్వు ఎలా చెప్తారా డాడీ? నేను పడుకుంటాను డాడీ, పడుకో. ఆమేన్. కత్తి తీస్తున్నాడట. ఇటు సొంత కొడుకు మీద కత్తేనా? దేవుడు సొంత కొడుకు మీద కత్తి పెట్టమన్నా కత్తి పెట్టాలి. కత్తేడు తెలుసా? వాడి గల కత్తి. ఆమేన్. వాక్య విషయం వచ్చినప్పటికి కుమారుడు తప్పు చేసినా ఊరుకోవట్లేదు. ఇక్కడ విలియం బ్రాండన్ తన కుమారుడు తప్పు చేసినా ఊరుకోవట్లేదు. కత్తి తీస్తున్నాడు. నిజమైనా అబ్రహాం కత్తి తీస్తున్నాడు. ఎలాగేసేస్తున్నాడు? అటు ఇటు కదలట్లేదు, కట్టేశాడు ఇస్సాకుని. ఆమేన్. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా నీ ఒక్కగానొక్క కుమారుని నాకు ఇవ్వడంలో నువ్వు వెనుతీయలేదు కనుక నీ సంతతి వారు శత్రువు గవిని వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. నీ బిడ్డలు, నీ పిల్లలు శత్రువుని సిద్ధపడుతారు. ఓ ఎంత గొప్ప వాగ్దానం ఏంటని! ఎంత గొప్ప వాగ్దానం ఏంటని! ఎప్పుడైతే సంఘము తండ్రికి కాపరికి లోబడుతుందో, ఎప్పుడైతే సంఘములో కాపరికి దేవుడు బయటకు వచ్చిన వర్తమానం చెప్తున్నాడు, ఆ సంఘం దాన్ని అంగీకరిస్తుందో, ఆ సంఘం ఎదుట ఓ పాతాళ లోక ద్వారములు నిలవలేవు. హల్లెలూయా. కత్తెత్తేశాడు. కొడుకని చూడలేదు. సార్ ఏం బాధపడతారు? ఇంటికాడ బాధపడతలేదు. దేవుడు అడిగితే నా కుమారుడైన ఎవరు కుమారుడైనా మలిసి. ఆమేన్. వాటి విషయంలో నా కొడుకు తప్పు చేసిన, నా కూతురు తప్పు చేసిన, సంఘంలో ఎవరు తప్పు చేసినా కట్టం తీయవలసింది. దాన్ని కంప్లీట్ గా సపోర్ట్ చేస్తాడు. అప్పుడు దేవుడు చూశాడు, అబ్రహాం యొక్క యథార్థత చూశాడు, అది ఇస్సాకు యొక్క యథార్థత చూశాడు, ఆమేన్, సారా యొక్క యథార్థత చూశాడు. మరి ఈ కుటుంబానికి ఈ కుటుంబంలోనికి మూడో ఈడుపు రావడానికి యోగ్యమైన అని అడుగుతున్నాను నేను. ఇంత అద్భుతంగా వాక్యానికి లోబడే కుటుంబంలో మూడో ఈడుపు జరగడం న్యాయమేనా అని అడుగుతున్నాను. అప్పుడు వెంటనే ఏం చెప్పాడు? పొట్టేలు కలుగులుగా. పొట్టేలు వచ్చేసింది. దేవుడికి స్తోత్రం కలుగులుగా. అతీతమైన కార్యము అక్కడ జరిగిపోయింది. ఆమేన్. గమనించిన ప్రియ సోదరి సోదరులారా, సేవకుడితో సేవకుడి భార్య, సేవకుడితో సేవకుడి కుటుంబం, సేవకుడితో సంఘం ఎప్పుడైతే ఐక్యమవుతుందో, సేవకుడు దేవుడితో ఎప్పుడైతే ఐక్యమవుతున్నాడో అప్పుడు ఏం జరుగుతుందండి?
మూడవ ఈడ్పు ఆ కుటుంబంలో ఆ సంఘంలో ఖచ్చితంగా జరుగుతుంది. పలకబడిన మాట అక్కడ జరుగుతుంది. ఆమె యెహోవా ఈరే అక్కడ ఇంటికి వచ్చేసాడు. ఆమె ఇప్పుడు కొండ దిగి వస్తున్నాడా? కొత్త అబ్రహం కనబడతాడు. కొత్త అబ్రహం కనబడతాడక. దేవుడికి మహిమ కలుగుతాడు. ఎలా ఉందండి ఆ కుటుంబం? ఎలా ఉంది? ఒకరినొకరు ఏకీపిస్తున్నారు. ఒకరినొకరు ఏకీపిస్తున్నారు. ఈరోజు ఆ విధంగా ఏకీపించండి, అద్భుతాలు జరుగుతాయి. ఆ పాత్ర దేవుని పాత్రని గుర్తించాడు. ఏ చిన్న ఆ యొక్క పరాకులో కూడా మీరు తప్పు చేయకుండా పాత్ర, అది దేవుని పాత్ర. అట్ ది సేమ్ టైం మీ తండ్రి అవ్వచ్చు, మీ బంధువు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, గమనించండి, అయితే దేవుడి పాత్ర. దేవుడికి మహిమ కలుగుతుంది. అదే సమయంలో ఆ పాత్ర దేవుడి మహిమ కొరకు వాడబడడానికి దేవుడు ఆ పాత్రకి సపోర్ట్గా సేవకురాల్ని, భార్యను దేవుడు ఇచ్చాడు. ఒక వ్యక్తిగా మనం చేయలేమండి. ప్రార్థించేవాడు ఉండాలి. ప్రవక్త అంటాడు, నా బట్టలు ఇస్త్రీ చేసింది, నా బట్టలు ఉతికింది, నా మీటింగ్ సిద్ధపరిచింది, అనేక ఫోన్ కాల్ రింగ్ అయితే ఎత్తింది, ఇంటికి వచ్చిన అందరినీ రిసీవ్ చేసుకుంది. ఆమె ఈ పరిచయం ఈ విధంగా వెళ్ళడానికి కారణము నా భార్య అన్నాడు. అందుకే ఆ పెళ్లి రోజట దేవుడిని స్తుతిస్తున్నాడట. ఎంత మంచి భార్యని చదువునిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అది గమనిస్తున్నారా? మీరు ఆత్మ సంబంధమైన భార్య. సంఘం బట్టి కూడా సేవకుడు చెప్పుకోవాలి, నాకు ఎంత మంచి సంఘాన్ని ఇచ్చేవాడు, ఎంత మంచి బిడ్డలు ఇచ్చేవాడు. ఎల్లప్పుడూ సేవకుడు కొరకు ప్రార్థిస్తున్నారు వీళ్ళు. ఎల్లప్పుడూ నా పక్షంగా నిలబడుతున్నారు వీళ్ళు. ఎల్లప్పుడూ సువార్తకు సహకరిస్తున్నారు వీళ్ళు. ఎల్లప్పుడూ నా పక్షంగా ఉంటున్నారు వీళ్ళు. ఎంత గొప్ప సంఘాన్ని ఇచ్చావు ప్రభు అని సేవకుడు సంఘాన్ని బట్టి దేవుడు స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు కూడా ఆయనకి భార్యనే, ఆత్మ సంబంధంగా. అనుకుంటారేమో పాస్టర్ గారి యానివర్సరీ, ఇదంతా మీ అందరి యానివర్సరీ అయ్యింది. ఆమేన్. ఆమేన్. అది కూడా ఏం చేయాలి? ఆ పాత్రకి మీరు లోబడుతూ, ఆ పాత్రకి మీరు చూపుతూ, ఆ వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యముతో కూడా ఆయన వెంబడిస్తూ ఆ గొప్ప అతీతమైనటువంటి ఓడలోనికి మీరు ప్రవేశించారు. అతీతమైన ఆ మోడియ పర్వతం మీదకి మీరు ప్రవేశించారు. ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. ఖచ్చితంగా మీరు దీవించబడతారు. విలియం బ్రాండంతో ఏ విధంగా తన భార్య నిలబడిందో, ఏ విధంగా తన సంఘం నిలబడిందో ఆమేన్ అంటున్నాడు విలియం బ్రాండం. నా కోసం నా కొద్ది కిరీటము నా సంఘానికి ఏమంటున్నాడు? ఏమంటాడు? కిరీటము నాకు కాదు, నేను ఎంతలా పరిచయం చేయడానికి గల కారణం నా సంఘం అంటున్నాడు. సంఘానికి కిరీటం అంట. నాకు చిన్న కిరీటము, సంఘానికి పెద్ద కిరీటం అంట. పెద్ద కిరీటం మీకే రావాలి. ఇప్పుడు వస్తుంది మీరు ప్రార్థిస్తూ, సపోర్ట్ చేస్తూ, వాక్యానికి లోబడుతున్నప్పుడు పెద్ద కిరీటం అనేది మీ జీవితంలో వస్తుంది. అందుకే నా ప్రియ సోదరుల గమనించండి, విధేయతలో విజయం ఉన్నది. విధేయతలో విజయం ఉన్నది. ఒక భార్య తన భర్తకు లోబడినప్పుడు విజయం పొందుతారు. చాలా మంది అనుకుంటారు లోబడకుండా పెద్ద హీరోలా ఫీల్ అవుతుంటారు. అప్పుడు నువ్వు ఓడిపోయిన తర్వాత ఆమె చాలా మంది భర్త మీద తిరగబడిపోయి హీరోయిన్ చేసినట్టుగా ఉంటాం. కానీ విజయం ఎప్పుడు తెలుసా? భార్యకి తన భర్తకి సంపూర్ణ విధేయత చూపినప్పుడు విజయం. దేవుడు దానికి రివార్డు కూడా పెట్టాడు, దానికి బహుమానం కూడా దేవుడు పెట్టాడు. ఆమె అలాగే దేవుడి ప్రవక్త అంటాడు, భార్య నిన్ను దేవుడిని చూసేటట్టుగా భర్త పురుషుడు జీవించాలట. మనం అనుకుంటాం భార్య లోపడాలని అనుకుంటామంట, కానీ దేవుని కుమారుడు వల్లే మనం బ్రతకలేమంట. దేవుని కుమారుడు వల్ల మనం బ్రతికినప్పుడు భార్య కూడా విధేయత చూపుతారు. మనము దేవుని కుమారుడు వల్లే బ్రతకడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి. దేవుని కుమారుడు జీవితము భార్య ముందు మనము ప్రదర్శించాలి. ఎప్పుడైతే ప్రదర్శిస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా గౌరవిస్తున్నారు. అందుకే స్త్రీ పాత్ర, పురుషుడి పాత్ర ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ కుటుంబం అద్భుతంగా ఉంటుంది. ఈ మర్మం గొప్పదన్నాడు. అయితే నేను సంగమం గురించి, క్రీస్తు గురించి చెప్తున్నాను. అంటే భార్యాభర్తల సంబంధమే ఆమె సంఘము క్రీస్తుకి సాదృశ్యం. నేను పెళ్లి రోజు పాస్టర్ గారు అంటాను అనుకున్నారేమో, ఆ పాస్టర్ గారు అన్నారు క్రీస్తుకి ఆ యొక్క వధువు ఎవరు కాదు, మీకు నేను పోల్చి చెప్తున్నాను.
భౌతికంగా ఆ సేవకులు తన కుటుంబంలో లోబడినప్పుడు ఆ కుటుంబంలో సాధారణమైన కార్యాలు జరుగుతాయి. ఆత్మీయంగా ఆ సేవకులు మీరు లోబడినప్పుడు ఆయన మీరు లోబడలేదు, ఆయన లోబడమన్న క్రీస్తుకు లోబడినప్పుడు ఈ కుటుంబంలో కూడా అతీతమైన మూడో ఈడ్పు కార్యాలు జరుగుతాయి. దానికి మనం సిద్ధంగా ఉన్నామా? దానికి సిద్ధపడుతున్నామా? ఎల్లప్పుడూ ఆ పాత్రను గౌరవించండి, ఆ పాత్రను రెస్పెక్ట్ చేయండి, ఆ కుటుంబాన్ని రెస్పెక్ట్ చేయండి. మీరు ఆస్తులు తెప్పబడతారు. మాకేం వస్తుంది అనుకోవద్దు, మీకు ఏం కావాలో దేవుడు ఇస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది సంతోషిస్తున్నారండి? మీ సేవకుడిని బట్టి, మీ సేవకురాలను బట్టి, వారి బిడ్డలను బట్టి సంఘానికి సంతోషిస్తున్నారు. ఇక కుటుంబం కొరకు ప్రార్థించాలి. ఈ సంవత్సరం ఇంకా దేవునికి సేవ చేయాలి, ఆ కుటుంబం ఇంకా పరిచయం చేయాలి, ఇంకా దేవుని మహిమ కొరకు వారు ఉంటారు. పరిచయం ఎవరు చేస్తున్నారు? ఆత్మీయంగా మీకే చేస్తారు. దేవుడు ఆ విధంగా వారిని ఉంచాలని మీరు ప్రార్థించేయండి. మీ సేవకురాల ఆరోగ్యం కోసం ప్రార్థించేయండి, సేవకుడు ఆరోగ్యం కోసం ప్రార్థించేయండి, వారి పిల్లల కోసం ప్రార్థించేయండి. మీరు ఏదైనా చేయాలంటే త్వరగా కుటుంబానికి మీరు చేయండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించును గాక, ఆ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించును గాక. ప్రత్యక్షతపై కట్టబడినటువంటి అద్భుతమైన కుటుంబముగా, అద్భుతమైన సంఘముగా ఈ కుటుంబం, ఈ సంఘం ఉండాలని నేను ప్రభువుని వేడుకుంటున్నాను. నోవాహుకి తన భార్య బిడ్డలు సహకరించినట్లుగా, అబ్రహాముకి భార్య బిడ్డలు సహకరించినట్లుగా, విలియం బ్రాంహాంకి భార్య బిడ్డలు సహకరించినట్లుగా, ఆమేన్, ఈ స్థానిక దైవజనుడికి భార్య బిడ్డలు సంఘము సహకరించాలి. అప్పుడు ఈ సంఘంలో నోవాహు దినాలలో వాళ్ళు కొత్త ఆకాశం, కొత్త భూమిలోకి వెళ్ళిపోయారు. అబ్రహాము కాలంలో ఎక్కడికి వెళ్ళారు? ఒక అతీతమైన కార్యాలు చూశారు. విలియం బ్రాంహాం కూడా ఒక అతీతమైన కార్యాలు చూశారు. మీ కుటుంబంలో కూడా అతీతమైన కార్యాలు చూస్తారు. అందుకే సంపూర్ణ వాక్యానికి, ప్రత్యక్షతకి మీరు కట్టుబడి ఉంది, దాని మీద మీరు నిలబడండి. దేవుడు కూడా హెచ్చించును కాక, దేవుడు ఆ కుటుంబాన్ని ఆస్వాదించును కాక, దేవుడు ఆ కుటుంబాన్ని హెచ్చించును కాక. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా వాడుకొని అతీతమైన మూడో వీపు కార్యాలు ఆ కుటుంబంలో, ఈ సంఘంలో దేవుడు జరిగించును కాక. God bless you all. దేవుడు ఆశీర్వదించును కాక. God bless you. దేవుని స్తోత్రం. హల్లెలూయా.